ఈ రోజు మనం మౌర్యన్ ఎంపైర్ యొక్క డిక్లైన్ గురించి మాట్లాడదాం. ఎలా మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ అయింది, దాంతోపాటు అశోకుని యొక్క అద్భుతమైన ధర్మం మాట్లాడదాం, అశోకుని యొక్క ధర్మ చక్రం గురించి మాట్లాడదాం. యునో అశోక ధర్మ చక్ర మనం దీనిలో ఉంటుంది కదా, నేషనల్ ఫ్లాగ్ లో, దాని గురించి మాట్లాడదాం డీటెయిల్డ్ గా. బిఫోర్ దాని తర్వాత పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో ఏమొచ్చినాయి, ఏం చేంజెస్ వచ్చినాయి, ఏం డెవలప్మెంట్స్ వచ్చినాయి, వాట్ ఆర్ దేర్ కంట్రిబ్యూషన్స్ అని చెప్పి మనం మాట్లాడదాం. ఇవన్నీ మాట్లాడే ముందు మన ఫ్లాగ్షిప్ కోర్స్ అయినటువంటి యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి మనం మాట్లాడదాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ అండి. దిస్ ఇస్ ద ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఒక్కసారి మీరు డబ్బులు పే చేస్తే చాలు, మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అంతకాలము మీకు క్లాసులు అనేవి దీనిగా ఉండడం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుందండి. అంటే మేము పునాదుల నుంచి, లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఫ్రమ్ బేసిక్ వి టీచ్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ స్క్రాచ్. మీరు జాయిన్ అయ్యే ముందు ఎన్సీఆర్టీస్ చదువుకోవాలో, రిఫరెన్స్ బుక్స్ చదువుకోవాలో, ఇలాంటి అపోహలు మీకు వద్దు. మేము వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలుసు. సో ఎవ్రీ డే మెయిన్స్ ఆన్సర్ క్వశ్చన్ అనేది మీకు ఇవ్వబడుతుంది. మీరు రాసిన ఆన్సర్స్ కి, మీరు జాయిన్ అయిన ఫస్ట్ రోజు నుంచే మీకు ఇవ్వబడుతుంది. మీరు రాసిన ఆన్సర్స్ కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎప్పటికప్పుడు కరెక్షన్స్ అనేవి చేయడం అనేది జరుగుతుంది. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ, దేశంలోనే మేమిచ్చే క్వాలిటీ కంపేర్ చేసుకుంటే ఎక్కడ ఇంత తక్కువ ఫీజు ఉండదు. కేవలం 50,000 రూపాయలకి అందిస్తున్నాం. 50,000 రూపాయలు ఒకేసారి కట్టాలంటే అక్కర్లేదు. 10,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్ లో మీరు 50,000 రూపాయలు కట్టుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు బోత్ రికార్డెడ్ సెషన్స్ కి, లైవ్ సెషన్స్ కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. రైట్. నెక్స్ట్, బండిల్డ్ విత్ ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఐబీపీఎస్, ఎస్ఎస్సి. ఒకవేళ మీరు ప్రిపరేషన్ మధ్యలో ఏపీఎస్సి కానీ, తెలంగాణ పిఎస్సి కానీ, ఐబీపీఎస్ కానీ నోటిఫికేషన్స్ పడ్డాయి అనుకోండి, వాటికి ఎక్స్ట్రా సిలబస్ కూడా మేము ఫ్రీగా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఏవైనా డౌట్స్ ఉంటే ఇది సురేష్ సార్ నెంబర్, కాంటాక్ట్ చేయండి. అన్లిమిటెడ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి, మీకు అందరికీ ఇది లభిస్తుంది. ఒకవేళ మీరు సింగిల్ పేమెంట్ చేయగలిగితే కేవలం 40,000 రూపీస్కే మేము ఫీ అనేది మీకు తగ్గిస్తున్నాం. 10,000 ఆఫ్ అనేది కూడా మీకు లభిస్తుంది. ఈ ఆఫర్ను కూడా మీరు ఉపయోగించుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాం. నెక్స్ట్, కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తున్నాం ఒకసారి దాని గురించి టూకీగా మాట్లాడదాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది 50,000 రూపీస్కి ఇస్తున్నామండి. చెప్పాను కదా, 5 ఇన్స్టాల్మెంట్ లో 10,000 చొప్పున కట్టుకోవచ్చు. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే మీకు జాబ్ వచ్చినంత వరకు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్, ఒకవేళ మీరు సింగిల్ పేమెంట్ చేస్తే మీకు 40,000 రూపాయలకే ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్వయాన సురేష్ సార్ చెప్తారు, 20,000 రూపీస్కి అందిస్తున్నాము. 2 ఇన్స్టాల్మెంట్ లో కట్టచ్చు. ఇది కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ తీసుకుంటే రెండు కలిపి మీకు 60,000 రూపీస్కి ఇస్తున్నాము. 6 ఇన్స్టాల్మెంట్ లో మీరు పే చేయొచ్చు. యూపీఎస్సీ సబ్జెక్ట్ కోర్సెస్ అనేవి మీరు మీకు యూపీఎస్సీ సబ్జెక్ట్ కోర్సెస్, ఈచ్ సబ్జెక్ట్ పాలిటీ కానీ, ఎకానమీ కానీ, మీకు ఏది డౌట్ ఉన్నా, హిస్టరీ కానీ 7,000 రూపీస్కే ఇస్తున్నాము. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. బ్యాంక్ ఇన్ఫినిటీ అనేది 5,000కి అందిస్తున్నాము. బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఇన్ఫినిటీ 7,000కి అందిస్తున్నాం. ఇవి కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ అండి. అండ్ వండర్ఫుల్ కోర్స్. మా ఇన్స్టిట్యూట్ లో 2,000 రూపీస్కి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ సురేష్ సార్ అద్భుతంగా చెప్తారు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ తీసుకుని చాలా మంది స్టూడెంట్స్ తీసుకుంటున్నారు, చాలా మంది దీని ద్వారా వాల్యూ యాడ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్, క్వాంట్ ఇన్ఫినిటీ కూడా 2,000 రూపీస్కి అందిస్తున్నాం. ఈ కోర్సెస్ అన్ని లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్సెస్. ఏవైనా మీకు డౌట్స్ ఉంటే మీరు సురేష్ సార్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ ఇది చేయొచ్చు. దాంతోపాటు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది మీకు తప్పకుండా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కానీ, గ్రాండ్ టెస్ట్ అండ్ మాక్ టెస్ట్ యాక్సెస్ కానీ, ఇండివిజువల్ కోర్సెస్ తీసుకున్నా మీకు లభిస్తుంది. సో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను. ఒక సింగిల్ పేమెంట్ చేస్తే కేవలం 40,000 రూపీస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. మామూలుగా అయితే 5 ఇన్స్టాల్మెంట్ లో 10,000 చొప్పున 50,000 కట్టుకోవచ్చు. రైట్. లెట్స్ స్టార్ట్ టుడేస్ సెషన్. ఈరోజు నేను అశోకుని యొక్క ధర్మం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అశోక ధర్మ గురించి మాట్లాడదాం. బిఫోర్, గుడ్ మార్నింగ్ సభ. అశోక యొక్క ధమ్మ గురించి మాట్లాడేటప్పుడు కొత్త వాళ్ళు ఉంటారు కదా, బ్యాక్గ్రౌండ్ కోసం జస్ట్ అశోకుడి గురించి కొద్దిగా బ్రీఫ్ గా మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. అశోకుడు ఎవరు ఏంటి అని మనందరికీ తెలుసు. గుడ్ మార్నింగ్ లక్ష్మి. అశోక ఈజ్ అ గ్రేటెస్ట్ మౌర్యన్ లీడర్. మౌర్యన్ ఎంపైర్ యొక్క అద్భుతమైన చక్రవర్తి. మౌర్యన్ ఎంపైర్ కే కాదు, మొత్తం భారతదేశ చరిత్రలోనే, ఇండియన్ హిస్టరీలోనే ఒక అద్భుతమైన, గుడ్ మార్నింగ్ ఉషా, ఒక అద్భుతమైన చక్రవర్తి ఎవరు అంటే అశోకుడు.
రైట్. అశోకుడు చాలా విక్డ్ అండ్ చాలా యాంగర్ ఇష్యూస్ తో బాధపడుతున్న ఒక రకమైనటువంటి రూలర్ అండి, ఒక చక్రవర్తి. రైట్, నేను ఆల్రెడీ చెప్పాను అర్జున్ రెడ్డిలో ఎలా అయితే యాంగర్ ఇష్యూస్ తో బాధపడతాడో అశోకునికి కూడా అలాంటి యాంగర్ ఇష్యూస్ తో బాధపడతా ఉంటాడు అశోకుడు. అశోకుడికి చాలా చాలా కోపం ఎక్కువ, కాబట్టి అశోకుడిని ఏమని పిలిచేవాళ్ళు? చండాశోకుడు అని పిలిచేవాళ్ళు. రైట్, అశోకుడిని చండాశోకుడు అని పిలిచేవాళ్ళు. అశోకునికి గుడ్ మార్నింగ్ రియల్మీ సమ్ చండాశోకుడు అని పిలిచేవాళ్ళు. అశోకుడికి ఏమైనా కోపం వచ్చిందనుకోండి, అశోకుడు ఏం చేసేవాడంటే అశోకుడికి ఒక సెపరేట్ వెల్ అనేది ఉండేది, నూతి అనేది ఉండేది, నుయ్యి అనేది ఉండేది, దానిలో ముంచేసి అశోకుడు చంపేసేవాడు. అంత కోపం అశోకుడికి. అశోకుడు మొదట ఎవరి భక్తుడు అంటే శివుని భక్తుడు, శివుణ్ణి బాగా ఆరాధించేవాడండి అశోకుడు. తర్వాత అశోకుడు రాజ్యంలోకి అశోకుడు సింహాసనాన్ని ఎలా అధిష్ఠించాడంటే తన తండ్రి అయిన బిందుసార ఎవరైతే ఉన్నారో ఆయనకి మొత్తం 99 సన్స్. అశోకునికి ఇన్లాస్ తో కలిపి మొత్తం బ్రదర్స్ ఎంతమంది అమ్మా అంటే మొత్తం 100 మెంబర్స్ అంటే అశోకునితో కలిపి అశోకుడు మిగిలిన 99 మందిని చంపేసి అశోకుడు సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరుగుతుంది. అశోకుడు సింహాసనాన్ని ఎక్కడం అనేది జరుగుతుంది. సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత అశోకుడు తన రూలింగ్ లో 8వ సంవత్సరంలో అశోకుని జీవితంలో ఒక దారుణమైన సంఘటన ఒకటి జరుగుతుంది. ఒక పెద్ద యుద్ధం అనేది జరుగుతుంది. ఆ యుద్ధం పేరేంటమ్మా అంటే కళింగా వార్ అనేది జరుగుతుంది. ఆ రోజు ఒక కార్చిచ్చే అంటుకుంటుంది. అశోకుడు అవతల సైన్యం పైన విరుచుకు పడతాడు. అశోకుడు ఒక్కడే 50,000కు పైగా జనాల్ని చంపుతాడు. కన్నని చూడడు, చెయ్యని చూడడు, తన కత్తితో ఖడ్గంతో నరికేస్తూనే ఉంటాడు. రక్తం అశోకుడి మీద ధారలా కురిసిపోతూ ఉంటుంది. రైట్, ఆ రోజు పచ్చగా ఉన్నటువంటి యుద్ధక్షేత్రం ఏదైతే ఉందో, ఆ గ్రౌండ్ ఏదైతే ఉందో అది ఎర్రగా మారిపోతుంది. చివరికి యుద్ధం అనేది అశోకుడు గెలవడం అనేది జరుగుతుందండి. అశోకుడు యుద్ధాన్ని గెలిచేస్తాడు. అశోకుడు యుద్ధాన్ని గెలిచిన తర్వాత తన గుడారం ఏదైతే ఉందో గుడారంలోకి వస్తాడు. గుడారంలోకి వచ్చి ఒక మిర్రర్ ఉంటుంది. మిర్రర్ లో అశోకుడు తనను తాను చూసుకుంటాడు. పైన తల మీద ఉన్న వెంట్రుక నుంచి కింద పాదానికి ఉన్న గోటు వరకు మొత్తం రక్తంతో తడిసిపోయి ఉంటుంది. తన ఆర్మరీ ఏదైతే ఉంటుందో, పైన ధరించిన ఆర్మరీ నుంచి ఒక సైనికుని యొక్క చెవి అనేది ఊడిపడి కింద పడుతుంది మధ్యలోంచి. అశోకుని ఒళ్ళు జలదరిస్తుంది. అశోకునికి రక్తం అనేది కొత్త కాదు, అశోకునికి బ్లడ్ అనేది కొత్త కాదు, అశోకునికి యుద్ధం అనేది కొత్త కాదు, అశోకునికి కత్తి అనేది కొత్త కాదు. కానీ ఇంత దారుణమైన పరిణామం అనేది అశోకునికి మొదటిసారి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితి అశోకునికి మొదటిసారి ఎదురవుతుంది. అశోకుడు వెంటనే ఏదైతే రాజ్యాన్ని గెలుస్తాడో, కళింగ ఏదైతే దీన్ని విన్ అవుతాడో యుద్ధంలో, ఆ రాజ్యంలోకి వెళ్తాడు. కొంతమంది సైనికులు ఉంటారు. సైనికుల చుట్టూ ఒక చిన్న పిల్లవాడు, తన భార్య కూర్చొని ఏడుస్తా ఉంటారు, రోదిస్తా ఉంటారు, గుండెలు బాదుకుంటూ ఉంటారు. అశోకుడు వాళ్ళని చూస్తాడు. తెలియకుండానే అశోకుని కళ్ళలో నీళ్ళనే వస్తాయి. ఒకవేళ ప్రజలని గెలుచుకునే విధానం ఇది అయితే, ఇఫ్ ఇట్ ఈస్ ద వే టు విన్ పీపుల్, నాకు ఇది వద్దు. నాకు ఇలా ఫోర్స్ గా బలవంతంగా జనాలను గాని రాజ్యాలను గాని విన్ అయ్యే ఈ ప్రక్రియ నాకొద్దు, ఈ వే నాకొద్దు. ఐ వాంట్ టు విన్ పీపుల్ బై లవ్. నేను ప్రేమతోనే విన్ అవ్వాలనుకుంటాను. ఇక్కడ నుంచి ప్రేమతోనే ప్రజల్ని గెలుచుకుంటాను అని చెప్పి భేరిఘోష నుంచి ధర్మఘోష వైపు అశోకుడు నడవడం అనేది జరుగుతుంది. అశోకుడికి కొన్నాళ్ళ వరకు నిద్ర ఉండదండి, కొన్నాళ్ళ వరకు నిద్ర పట్టదు. కళ్ళు తెరిస్తే ఊడిపడ్డ కాళ్ళు కనిపిస్తాయి, నిద్రపోవడానికి కళ్ళు మూస్తే ఊడిపడిన చెవులు కనిపిస్తాయి. భోజనం దగ్గర కూర్చొని మాంసాహారం చెప్పాను కదా, అశోకుడు కిచెన్ లో ఎప్పుడు 2 పీకాక్స్, 2 నెమళ్ళు, ఒక జింక ఎప్పుడు ఇదవుతూ ఉండేదండి. వాటిని తింటూ కూర్చునేటప్పుడు కూడా ప్లేట్లో పెట్టుకొని తింటూ కూర్చునేటప్పుడు కూడా ఆ యుద్ధంలో ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు అవయవాలు అశోకుడు కనిపిస్తా ఉంటాయి, కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. అశోకుడు గుండె చెలించిపోతూ ఉంటుంది. ఎంతో మంది ఆడవాళ్ళ తాలూకు ఎంతో మంది ఆడవాళ్ళ తాలూకా ఇది పోతుంది. రైట్, అందరూ మ్యూట్ లో ఉండాలమ్మా. అవన్నీ అశోకుడి కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయండి. అప్పుడు అశోకుడి ఆస్థానానికి ఒకరు రావడం అనేది జరుగుతుంది. ఆయన పేరు ఉపగుప్త. ఆయన పేరేంటమ్మా? ఉపగుప్త. ఈ ఉపగుప్త అని ఆయన వచ్చి అశోకుడికి బుద్ధిజం గురించి, బౌద్ధ మతం గురించి పరిచయం చేస్తాడండి. బౌద్ధ మతం అనేది ఒక మతం ఉంది, ఇది ఒక గొప్ప మతం.
వేదిక ఇదేదైతే ఉందో రిచువల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి యానిమల్ సాక్రిఫైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీనిలో ఉండవు. బౌద్ధ మతం శాంతిని కోరుకుంటుంది, బౌద్ధ మతం ప్రజల శ్రేయస్సును కోరుకుంటుంది అని చెప్పి బుద్ధుని యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో, బుద్ధుని యొక్క టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అశోకునికి చెప్పడం అనేది జరుగుతుంది. అశోకుడు మెల్లగా బుద్ధిజం వైపు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఉపగుప్తుని యొక్క ఉపగుప్తుని యొక్క టీచింగ్స్ వల్ల అశోకుడు ఏ మతాన్ని తీసుకుంటాడు? బౌద్ధ మతాన్ని తీసుకుంటాడు. ఉపగుప్తుడు దీక్ష ఇవ్వడం వల్ల, బుద్ధిస్ట్ దీక్ష ఇవ్వడం వల్ల అశోకుడు బౌద్ధ మతాన్ని తీసుకుంటాడు. రైట్? ఇలా ఉపగుప్తుని ద్వారా తీసుకున్నాడని చెప్పి ఏం చెప్తుంది, ఏ రాక్ ఎడిక్ట్ చెప్తుంది అంటే బబ్రు రాక్ ఎడిక్ట్ అనేది చెప్తుందండి. బబ్రు ఇన్స్క్రిప్షన్ లేదా రాక్ ఎడిక్ట్ అనేది ఇలా చెప్తుంది. అశోకుడు బుద్ధిజం తీసుకున్నాడని ఎవరు చెప్తారు అంటే బబ్రు రాక్ ఎడిక్ట్ చెప్తుంది. అయితే అశోకుడు హీజ్ ఎ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ బుద్ధిజం అండి. బుద్ధిజాన్ని ఎంతో గొప్పగా ఎంతో కఠినంగా ఫాలో అవుతాడు. బౌద్ధ మతస్థులకి ఎన్నో ఆరామాలు దానం చేస్తాడు. బుద్ధుడే దేవుడు, బుద్ధుడే గొప్పవాడు అని చెప్పి ఇదవుతాడు. దాంతో పాటు 3వ బౌద్ధ సంగీతి, 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ కూడా బుద్ధులు అనే వాళ్ళు ఇదవ్వడం అనేది జరుగుతుంది. రైట్? 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్గనైజ్ చెప్పాను నేను ఆల్రెడీ, గుర్తుందా మీకు? బుద్ధిస్ట్ కౌన్సిల్స్ చెప్పేటప్పుడు 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏదైతే ఉందో దానిని ఆర్గనైజ్ చేయడం కూడా అశోకుడు జరుగుతుంది. రైట్? అశోకుడు బుద్ధిజం ని ఇంత దారుణంగా ఇది చేస్తాడు. దాంతో పాటు అశోకుడు ఆల్మోస్ట్ 84,000 స్తూపాస్ అనే వాటిని నిర్మించడం అనేది జరుగుతుంది. దాంతో పాటు బుద్ధిస్ట్ మిషనరీస్ ని ప్రపంచపు నలుమూలలా తీసుకెళ్తాడండి. బుద్ధిజం అనేది స్ప్రెడ్ అవ్వడానికి ఇదవ్వడానికి చూస్తాడు. బుద్ధిజం స్ప్రెడ్ అవ్వడానికి మెయిన్ రీజన్ కారణం ఎవరు అంటే అశోకుడు, అశోక మహాచక్రవర్తి. రైట్? నేను ఆల్రెడీ చెప్పాను, మేరు నగధీరుడు అశోకుడు అని చెప్పాము. కీర్తి భారతదేశంలో ధర్మం అనే పదం వినిపించేంత వరకు అశోకుడి పేరు వినిపిస్తూనే ఉంటుంది. రైట్? 18 ఆక్షణ్యాల శక్తికి సమానం అశోకుడు అని చెప్పాను. రైట్? అంత శక్తివంతమైనటువంటి వాడు అశోకుడు అని చెప్పాను. గుర్తుందా? యుద్ధంలో విజయం సాధించినప్పటికీ యుద్ధాన్ని వదిలేసిన ఒకే ఒక్క ప్రపంచంలోని ఒకే ఒక్క వీరుడు ఎవడు అంటే అశోకుడు అండి. యుద్ధంలో విజయం సాధిస్తాడు కళింగ వారిలో, కానీ యుద్ధాన్ని వదిలేస్తాడు. యుద్ధాన్ని పూర్తిగా మరి నేను చేయను అని త్యాగం చేసిన వాడు ఎవడు? ప్రపంచ చరిత్రలో ఉండే ఒకే ఒక్క చక్రవర్తి ఎవరు? అశోకుడు. రైట్? అశోకుడు కళింగ వారి తర్వాత భేరి ఘోష నుంచి దేన్ని తీసుకుంటాడండి? ధర్మ ఘోషను తీసుకోవడం అనేది జరుగుతుంది. పైన ఆకాశం ఉంటుంది, కింద భూమి ఉంటుంది, మధ్యలో అశోకుని యొక్క ధర్మం అనేది ప్రపంచ వ్యాప్తంగా నలుమూలలా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. అంత గొప్పటి మహావీరుడు, అంత గొప్పటి శాంతమూర్తి అశోకుడు. అంత అద్భుతంగా తయారవుతాడు అశోకుడు. రైట్? మీరు చెప్పండి, మనం వాదనల ద్వారా, మనకి ఎవరి మీద కోపం ఉందనుకోండి, మనం వాదనల ద్వారా గాని, వాళ్ళని కొట్టి గాని, వాళ్ళని తిట్టి గాని వాళ్ళని మార్చగలమా? మార్చలేం. వాళ్ళని ప్రేమతో మార్చుకోవచ్చు. ఎప్పుడైనా వాళ్ళని ప్రేమ ఇస్తే మనకి కన్ఫామ్ గా ప్రేమ అనేది వస్తుంది. రైట్? అంత అద్భుతమైన దాన్ని అశోకుడు ఒకప్పుడే చెప్పడం అనేది జరుగుతుంది. రైట్? ఇక్కడ వరకు క్లియర్ అమ్మా? బ్యాక్గ్రౌండ్ అందరికి క్లియర్ అయిందా? రైట్? కళింగ వారి తర్వాత అశోకుడు తన 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 వేని మార్చుకుంటాడు. వే ఆఫ్ కాన్క్వరింగ్ విత్ ఫోర్స్. ఒక బలవంతంగా రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కాకుండా ప్రేమతో ప్రజల్ని దగ్గర చేసుకోవడం అనే వేని అవలంబిస్తాడు. మాంసాహారాన్ని, నాన్ వైలెన్స్ అనేది ఇది చేసుకుంటాడు. మాంసాహారాన్ని మానేయడం అనేది జరుగుతుంది. యానిమల్ సాక్రిఫైసెస్ అనేవి తన రాజ్యంలో ఇది చేయడం అనేది జరుగుతుంది. తన స్టేట్ రిలీజియన్ గా బుద్ధిజం ని ప్రకటించడం అనేది అశోకుడు జరుగుతుంది. దానిలో భాగంగానే అశోక ధర్మాన్ని ఇదవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని అశోక ధమ్మ అంటాము. ధమ్మ అంటే సాంస్క్రిట్ లో ధర్మ. మనం ధర్మము అంటాం కదా, విచ్చు అంటాం కదా, అది సాంస్క్రిట్ లో. ధమ్మ అంటే అది ప్రాకృతంలో ధమ్మ. అశోకుని యొక్క ధర్మం అనేది ఒక రిలీజియన్ గాని, ఒక మతానికి గాని, ఒక క్లాస్ గాని, ఒక క్యాస్ట్ గాని సంబంధించినది కాదండి.
ఇట్ ఈస్ ఏ మారల్ అండ్ ఎథికల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇది ఒక నైతిక సూత్రావళి, ఇది ఒక నైతిక నియమావళి. ఇవి పాటిస్తే మనిషి అనేవాడు అద్భుతంగా తయారవుతాడు. మనిషి జీవితం అనేది చాలా బాగుంటుంది. మనిషి ప్రేమ, సహృదయము, ఎదుటి వాళ్ళతో ఒక కంపాషన్, జాలి, దయతో బతకాలి అని చెప్పి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ని తీసుకొస్తాడు అశోకుడు. అశోకుడు ఒక మతాన్ని ప్రచారం చేయడు, అశోకుడు ఒక ధర్మాన్ని ప్రచారం చేస్తాడు. రైట్. అందుకనే మన మూడు రంగు మనం మువ్వన్నెల జెండా ఉంటుంది. మువ్వన్నెల జెండా మధ్యలో జెండా ఆకాశంలో ఎగురుతున్నంత సేపు అశోకుని చక్రం కూడా అలాగే ఎగురుతా ఉంటుంది. రైట్. అశోకుని చక్రం, అశోకుని ధర్మ చక్రం కూడా మనకు కనిపిస్తా ఉంటుంది. రైట్. అశోకుడు అందుకే అంత ఇది. రైట్. నెక్స్ట్ చూడండి, ఒక ఎథికల్ ఆర్డర్ అండి. ఇది ఒక నైతిక నియమావళి, ఇది ఒక నైతిక సూత్రావళి. దిస్ ఇస్ ఎ కామన్ మీటింగ్ గ్రౌండ్ ఫర్ ఆల్ రిలీజియన్స్. అందరూ, అన్ని మతాలు అవలంబించవలసినటువంటి ఒక నైతిక సూత్రావళి, ఒక ఎథికల్ అండ్ మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి అశోక ధర్మాన్ని చెప్పడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ధమ్మ? అశోకుని ధర్మంలో ఏంటి ప్రిన్సిపల్స్ ఏమున్నాయి అని చెప్పి మనం మాట్లాడదాం. అశోకుని యొక్క ధమ్మ విధానం దేనిలోనే అంటే హిస్ రాక్ ఎడిక్ట్ నెంబర్ 10 అండి, అది చెప్తుంది. ఫ్యాక్ట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అశోకుని ధర్మం గురించి చెప్పే రాక్ ఎడిక్ట్ నెంబర్ ఏంటి? రాక్ ఎడిక్ట్ నెంబర్ 10. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అశోకుని ధర్మంలో మంచి అసలైన ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. రెస్పెక్ట్ ఆఫ్ ఎల్డర్ అండ్ లవ్ ఫర్ చిల్డ్రన్. చిన్నపిల్లల్ని ఎప్పుడూ ప్రేమగానే చూడాలి. రైట్. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలను చూసారనుకోండి, చిన్నపిల్లలను చూడగానే ఒక నవ్వు నవ్వండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ప్రపంచం అనేది అందమైనది అనే భావన చిన్నప్పటి నుంచి వాళ్ళకి కలిగించాలి. రైట్. సో చిన్నపిల్లల్ని ఎవరిని చూసినా ఫస్ట్ ఒక నవ్వు నవ్వండి అమ్మా. ఓకేనా? ఎందుకంటే ప్రపంచం అనేది ప్రేమతో కూడింది అని చెప్పి వాళ్ళకి ఒక సిగ్నల్ అనేది మీరు ఇవ్వాలి. ప్రపంచంలో ఎప్పుడు బాధ ఉండదు అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. రైట్. నెక్స్ట్ రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్. పెద్దవాళ్ళని గౌరవించాలి అని చెప్పి అశోకుడు తన ప్రిన్సిపల్స్ లో చెప్పడం అనేది జరిగింది. ప్రొహిబిషన్ ఆఫ్ యానిమల్ స్లాటర్ అండ్ బ్యాన్ ఆన్ ఫెస్టివ్ గ్యాదరింగ్స్. ఫెస్టివ్ గ్యాదరింగ్స్ ఏవైతే ఉంటాయో, ఫెస్టివ్ గ్యాదరింగ్స్ వల్ల కానీ, యానిమల్ స్లాటర్ వల్ల కానీ, రైట్, యానిమల్ స్లాటర్, సాక్రిఫైషియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే జంతు బలులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అశోకుడు తన రాజ్యంలో ప్రొహిబిషన్ ఇవ్వడం అనేది జరిగింది. దాని మీద వాటిని బ్యాన్ చేయడం అనేది అశోకుడు జరిగిందండి. దాంతో పాటు అహింస ఆర్ నాన్ వైలెన్స్, అహింస లేదా నాన్ వైలెన్స్ ని అశోకుడు ఇదవ్వడం అనేది జరిగింది. అహింస అంటే కేవలం రాజ్యాలన్నీ మీద దండెత్తడమే కాదు, ఎదుట మనిషి మీద కూడా ఒక తిట్లు గాని, ఒక కోపం గాని ఇదవ్వకుండా కూలెస్ట్ ఇదవ్వడం అనేది జరిగింది. ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక చండాశోకుడు అని చెప్పాను, అంత దారుణమైన కోపంతో ఉన్న మనిషి అని చెప్పాను. ఒక్క ఇన్సిడెంట్ మార్చగలదా అంత మనిషిని? అంత కోపోద్రిక్తమైన మనిషిని ఒక్క ఇన్సిడెంట్ ఎంత మార్చిందో చూడండి. అహింస అనే పాలసీని తన ధర్మంలో ఇంబ్రైబ్ చేసి తన రాజ్యం మొత్తం స్ప్రెడ్ చేయగలిగాడు అశోకుడు. ఇజంట్ ఇట్ ఎ నైస్ పర్సనాలిటీ? అశోకుడు ఒక ఎంత గొప్పవాడు కదా, ఎంత మార్పు అనేది మనకి ఇదవుతుందా? ఇంత దారుణమైన మార్పు మనకు అవుతుందా, మనకు కుదురుతుందా? అశోక అందుకే అంత గ్రేటెస్ట్ పర్సనాలిటీ అండి హిస్టరీలో. రిప్లేస్మెంట్ ఆఫ్ భేరిఘోష బై ధర్మఘోష. నేను చెప్పాను, కాన్క్వెస్ట్ బై ఫోర్స్ ని ఆపమని చెప్పి కాన్క్వెస్ట్ బై లవ్, ప్రేమతో జనాలను జయించండి, ప్రేమతో మనుషుల్ని జయించండి అని చెప్పిన వాడు అశోకుడు. రైట్. అండ్ నెక్స్ట్, హ్యూమన్ ట్రీట్మెంట్ ఆఫ్ సర్వెంట్స్ బై ద మాస్టర్స్ అండ్ ప్రిజనర్స్ బై ద గవర్నమెంట్. బాబు అలాంటివి చేయకూడదమ్మా. రైట్, అలాంటివి చేయకూడదు. పర్ఫెక్ట్. మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బానిసల్ని చాలా ప్రేమగా చూడాలి, చాలా దయతో చూడాలి బానిసల్ని. దాంతో పాటు ప్రిజనర్స్, యుద్ధ ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా గవర్నమెంట్ అనేది ప్రేమగా చూడాలి. అశోకుడు తన పుట్టినరోజు బర్త్డే రోజు, దాంతో పాటు తన పట్టాభిషేకం జరిగిన రోజు యుద్ధ ఖైదీల్ని ఎంతో మంది, వార్ ప్రిజనర్స్ ని ఎంతో మందిని విడుదల చేసేవాడండి, రిలీజ్ చేసేవాడు అశోకుడు. అంత గొప్పవాడు అశోకుడు ఎప్పుడైతే నాన్ వైలెన్స్ అనేది అవలంబించుకున్నాడో, దాని తర్వాత అశోకుడు ఎప్పుడైతే ధర్మఘోషను అవలంబించుకున్నాడో, దాని తర్వాత అశోకునిలో చాలా మార్పు రావడం అనేది జరిగింది. రెస్పెక్ట్ ఫర్ ఆల్ రిలీజియన్స్, టాలరెన్స్ ఫర్ ఆల్ రిలీజియన్స్. అన్ని మతాలని ఒకేలా చూడాలి, సర్వమత సమ్మతం అవ్వాలి, అన్ని మతాలని ఒకేలా చూడాలి అని చెప్పింది అశోకుడు. రైట్. దీన్ని అశోకుడు ఏ రాక్ ఎడిక్ట్ అండి చెప్పింది? టాలరెన్స్ టువర్డ్స్ ఆల్ రిలీజియన్స్ అని ఏ రాక్ ఎడిక్ట్ చెప్పింది అశోకునిది? చెప్పాలి. 7th రాక్ ఎడిక్ట్ చెప్పడం అనేది జరిగింది. 10th రాక్ ఎడిక్ట్ ఏం చెప్పింది?
బేరిఘోష నుంచి ధర్మఘోష, అశోకుని ధర్మ విధానాన్ని ధమ్మఘోష గురించి చెప్పింది 10th, రైట్. కళింగ యుద్ధం గురించి చెప్పింది 13th. ఇవి మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. కళింగ వార్ గురించి చెప్పింది 13th, ధమ్మఘోష గురించి చెప్పింది ఏంటమ్మా 10th, 7th ఏంటి టాలరెన్స్ టువర్డ్స్ ఆల్ రిలీజియన్స్ అని చెప్పింది 7th రాకెట్. లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవరైనా మిస్ అయితే లాస్ట్ క్లాస్ చూడండి. డిసప్రూవల్ ఆఫ్ ఎంటీ రైట్స్ అండ్ రిచువల్స్. ఎంటీ రైట్స్ అండ్ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో, మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మొద్దు అని చెప్పడం అనేది అశోకుడు జరిగింది. అశోకుడు బోధించిన ఈ ధర్మం ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ టు వన్ రిలీజియన్ ఆర్ వన్ క్లాస్ ఆర్ వన్ క్యాస్ట్, రైట్. ఇది సర్వమత సమ్మతము, మొత్తం ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ బై ఆల్ రిలీజియన్స్, మొత్తం అన్ని మతాలు యాక్సెప్ట్ చేయగలిగినటువంటి ధర్మము అశోకుడిది, రైట్. అశోకుని పేరు ఆకాశంలో తారలా ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుందండి, రైట్. యుద్ధంలో విజయం సాధించినప్పటికీ యుద్ధాన్ని వదిలేసిన ఒకే ఒక్క చక్రవర్తి ప్రపంచ చరిత్రలో ఎవరున్నారంటే అది అశోకుడు మాత్రమే. అశోకుడు చాలా చాలా గొప్పవాడు, రైట్. అశోక ధర్మ చక్రాన్ని అందుకే మనం ఇది చేయడం అనేది జరుగుతుంది, రైట్. మన 3 రంగుల జెండాలో పెట్టడం అనేది జరుగుతుంది, రైట్. మన అశోకుని జెండా మీద అశోకుడు ధర్మం చక్రం ఉన్నంత కాలం మన భారతదేశంలో కూడా, మన ఇండియాలో కూడా ధర్మం అనేది ప్రివైల్ అవ్వాలి, వర్చ్యూ అనేది ప్రివైల్ అవ్వాలి, ఓకేనా. అది ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. అశోకాస్ కంట్రిబ్యూషన్స్ అర్థమైనాయి అమ్మా? అశోకుడి యొక్క ధర్మం గురించి అందరికీ అర్థమైందా? అశోకుని యొక్క ధర్మాన్ని స్ప్రెడ్ చేయడానికి ఎవరిని నియమించాడు? ఎవరు స్ప్రెడ్ చేశారు అశోకుని యొక్క ధర్మం గురించి? లాస్ట్ క్లాస్ లో చెప్పాను, రజూకాస్, ప్రాదేశిక్స్, దాంతోపాటు ధర్మ మహామాత్రాస్, వీళ్ళని ఇది చేసి డిఫరెంట్ చౌరస్తాలు కానీ, కోడళ్ళు కానీ, జంక్షన్స్ కానీ ఏవైతే ఉంటాయో అక్కడ శిలాశాసనాలు వేయించడం అనేది, ఇన్స్క్రిప్షన్స్ వేయించడం అనేది జరిగింది. ఆ ఇన్స్క్రిప్షన్స్ మీద ఏం పెట్టాడు అంటే ఈ ధర్మ పాలసీని, పెద్దల్ని గౌరవించండి, అన్ని రిలీజియన్స్ ని ఇది చేయండి, రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించండి, ఇలాంటి మంచి అశోకుని ధర్మ పాలసీస్ అనే వాటిని ఇది చేయడం అనేది అశోకుడు జరిగింది, రైట్. పర్ఫెక్ట్. ఫాస్ట్ అవుతున్నానా? ఫాలో అవ్వగలుగుతున్నారా? ఆప్టిమం స్పీడే ఉందా? వండర్ఫుల్. నెక్స్ట్ చూడండి, కాజెస్ ఆఫ్ డిక్లైన్ గురించి మాట్లాడదాం. ఇంత గొప్ప సామ్రాజ్యము మీకు మౌర్యన్ ఎంపైర్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ అయిందని చెప్పాను మీకు. ఆన్ ద రిమైన్స్ ఆఫ్ నందా డైనాసిటీ, నంద వంశం యొక్క శిథిలాల మీద ఒక అత్యద్భుతమైన ఏన్షియంట్ హిస్టరీలోనే, ప్రాచీన భారతదేశ చరిత్రలోనే ఒక అత్యద్భుతమైన ఎంపైర్, మౌర్యన్ ఎంపైర్ అనేది ఎస్టాబ్లిష్ అయిందని చెప్పాను. గొప్ప గొప్ప రాజ్యాలను, గొప్ప గొప్ప రాజుల్ని చూసిందని చెప్పి నేను చెప్పాను, రైట్. వాట్ ఆర్ దోస్? హూ ఆర్ దోస్? ఎవరెవరు వాళ్ళు? చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, దాంతోపాటు ఇంకెవరండి? అశోకుడు గురించి కూడా నేను చెప్పాను. అశోకుని ఒక అద్భుతమైన చక్రవర్తి, మహాద్భుతమైన చక్రవర్తి. అశోకుడు లాంటి ఎంపరర్స్ అనే వాళ్ళు చక్రవర్తులు పరిపాలించారని చెప్పాను. ఇంత అద్భుతమైనటువంటిది ఎలా డిక్లైన్ అయింది, అసలు అశోకుని మరణం అనేది ఎలా జరిగిందో ఫస్ట్ మాట్లాడదాం. అశోకుడు ఎలా చనిపోయాడో చెప్తాను, జాగ్రత్తగా వినండమ్మా, రైట్. అశోకుని యొక్క ఇక్కడ ఒక కథ ఎలా మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి, కథ చెప్తాను. అశోకునికి ఒక చీఫ్ క్వీన్ అనే వాళ్ళు ఉండాలి. అశోకులకు మొత్తం ఎంతమంది వైఫ్స్ ఉండేవాళ్ళని చెప్పాను? 5 భార్యలు ఉండేవాళ్ళని చెప్పాను. 5 భార్యల్లో అశోకుని చీఫ్ క్వీన్ ఎవరు అంటే అసంధిమిత్ర. సంఘమిత్ర అంటే కూతురు, అసంధిమిత్ర అంటే భార్య, రైట్. అసంధిమిత్ర అనే ఒక ఆవిడ అశోకుని యొక్క చీఫ్ క్వీన్ అండి, ఓకేనా. పట్టపురాణి అంటాము. ఈవిడ ఏం చేసిందంటే, ఈవిడ అనారోగ్యంతో మరణించడం అనేది జరిగింది. ఈవిడ అశోకుడు చాలా చాలా ప్రేమగా ప్రేమించడం అనేది జరిగింది. ఈవిడ చనిపోయిన తర్వాత అశోకుడు మామూలుగానే ఉన్నాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించడం, బౌద్ధ మతాన్ని స్ప్రెడ్ చేయడం, బౌద్ధ మత విజృంభణకి కారణం అయ్యాడు అశోకుడు. చాలా శిలాశాసనాలు కానీ, రాకెడిక్స్ కానీ వేయించడం అనేది అశోకుడు జరిగింది. అసంధిమిత్ర ప్లేస్ లో తర్వాత ఇంకొక ఆవిడ అశోకుని చీఫ్ క్వీన్ గా రావడం అనేది జరిగిందండి. ఆవిడ పేరు తిస్సరక. ఆవిడ పేరు ఏంటంటే
తిస్సరక, ఇది మామూలుగా వినండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు, మామూలుగా వినండి. తిస్సరక ఈవిడ బౌద్ధ మతానికి కంప్లీట్ గా, బుద్ధిజం కి కంప్లీట్ గా వ్యతిరేకండి. బుద్ధిజం కి కంప్లీట్ గా వ్యతిరేక. బుద్ధిజం అంటే ఈవిడికి అసలు పడదు. అప్పుడు ఈవిడ ఏం చేస్తుందంటే తిస్సరిక వెంటనే ఒక ఒక రథాన్ని కట్టించుకొని బోధి వృక్షం ఎక్కడైతే ఉందో బోధి వృక్షం దగ్గరికి వెళ్ళి, సారనాథ్ దీని దగ్గర వెళ్ళి, అదే ఉరివేల ఎక్కడైతే ఉందో మా బోధి వృక్షం ఏదైతే ఉందో, బోధి ట్రీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ పాయిజన్ అనేది బోధి వృక్షానికి ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తుందండి. ఇది అశోకుడికి తెలిసి అశోకుడు హుటాహుటిని అక్కడికి బయలుదేరి ఈవిడిని చంపేయడం అనేది జరుగుతుంది. తిస్సరికని చంపేయడం అనేది జరుగుతుంది. సొంత భార్యనే చంపేస్తాడు బుద్ధుడి కోసం. రైట్? చంపేసిన తర్వాత భార్యని పోగొట్టుకున్నాననే బాధలో అశోకుడు మంచం అనేది ఎక్కేస్తాడండి. రైట్? భార్యని పోగొట్టుకున్నాననే బాధలో అశోకుడు మంచం ఎక్కి అశోకుడు చనిపోవడం అనేది జరుగుతుంది. రైట్? అశోకుడు చనిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా అశోకుడు ఎలా చనిపోయాడో? అశోకుడు ఇలా చనిపోతాడండి. అశోకుడు చనిపోక ముందే మౌర్యన్ ఎంపైర్ సక్సెషన్ కోసం, మౌర్యన్ ఎంపైర్ మేం పాలిస్తాం అని చెప్పి తన తాలూకా ఇద్దరి సన్స్, సయేషా అండ్ కునాల ఇద్దరి సన్స్ అనే వాళ్ళు కొట్టుకోవడం అనేది జరుగుతుంది. నేను స్లైడ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, ఫస్ట్ చంద్రగుప్త మౌర్యుడు, తర్వాత బిందుసారుడు, తర్వాత అశోకుడు. మీ అందరికీ తెలుసు అశోకుడికి ఇద్దరు పిల్లలు పుడతారు. ఒకటి సుయాష అండ్ కునాల, ఇద్దరు పిల్లలు అనే వాళ్ళు పుడతారు. ఈ సుయాష ఇతను కూడా విక్ నేచర్ పర్సనాలిటీ అండి. ఇతను ఏం చేస్తాడంటే ఒక కాన్స్పిరసీ చేసి ఈ కునాలుడిని బ్లైండ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్? బ్లైండ్ చేయడం అనేది జరుగుతుంది. గుడ్డివాడిని చేసిన తర్వాత ఇతను రాజ్యం వెళ్ళడానికి పనికిరాడు అని చెప్పి, గుడ్డివాడు పనికిరాడు అని చెప్పి, అలాని ఇలాంటి వాడు రాజ్యం వెళితే మౌర్యన్ ఎంపైర్ కి చాలా అప్రతిష్ట పాలు అవుతుందని చెప్పి అశోకుడు ఏం చేస్తాడంటే తన మనవలైనటువంటి దశరథుడిని, సంప్రతిని ఇద్దరిని రాజ్యానికి రాజులుగా చేయడం అనేది జరుగుతుంది. సో మౌర్యన్ ఎంపైర్ అనేది రెండు రకాలుగా విడిపోవడం అనేది జరుగుతుంది. ఎలా విడిపోతుంది అంటే ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ప్రావిన్సెస్ గా విడిపోవడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ అశోకాస్ డెత్ మౌర్యన్ ఎంపైర్ అనేది రెండు రకాలుగా స్ప్లిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకటి ఈస్టర్న్, రెండు వెస్టర్న్. ఈస్టర్న్ కి దశరథ మహామౌర్య అవుతాడు, కింగ్ గా ఉంటాడు. వెస్టర్న్ దానికి సంప్రాతి అవ్వడం అనేది జరుగుతుంది. కాశ్మీర్ ఎంపైర్ ఏదైతే ఉందో, మౌర్యన్ కింగ్ ఎంపైర్ అండర్ లో కాశ్మీర్ కింగ్డమ్ ఏదైతే ఉందో దానిని దశరథుని యొక్క ఇతను ఎవరైతే ఉంటారో, దశరథ యొక్క అంకులు ఎవరైతే ఉంటారో ఆయన తీసుకోవడం అనేది, ఆయన లాక్కోవడం, జలుక అని ఆయన లాక్కోవడం అనేది జరుగుతుంది. రైట్? దశరథుని సంప్రాతి తర్వాత శాలిసుఖ అనే ఒక ఆయన వస్తాడు. ఈజ్ ఎ వెరీ అండ్ క్రూయల్ డిస్రెస్పెక్ట్ఫుల్ కింగ్. అండ్ దేవర్మన్ అనే ఒక ఆయన వస్తాడు. శతధన్వన్ అని ఒక ఆయన వస్తాడు. తర్వాత బృహద్రథ అనే ఒక ఆయన రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ వినండి, బృహద్రథ ఈజ్ ద లాస్ట్ మౌర్యన్ కింగ్. ఈయన గురించి ఇంపార్టెంట్, వీళ్ళందరి గురించి అంత ఇంపార్టెంట్ కాదు, ఈయన గురించి ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఈయన గురించి ఒక కథ ఉంది, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. బృహద్రథ ఈజ్ ఎ వెరీ వెరీ వీక్ కింగ్ అండి. చాలా భయస్థుడు, చాలా పిరికివాడు, ఊరికే భయపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పటికే మౌర్యన్ ఎంపైర్ అనేది వివిధ రకాలుగా విడిపోతా ఉంటుంది. ఈ మౌర్యన్ ఎంపైర్ విడిపోవడం చూసి చిన్న చిన్న కింగ్డమ్స్ ఏవైతే ఉంటాయో, వీళ్ళ కింద ఉన్నటువంటి సామంతులుగా ఉన్నటువంటి కింగ్డమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండిపెండెన్స్ ప్రకటించుకోవడం అనేది, మౌర్యన్ ఎంపైర్స్ నుంచి ఇండిపెండెన్స్ ప్రకటించుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే వారసులు ఉంటారో వాళ్ళు వీక్ గా ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేరు అనే ధీమాతో ఇండిపెండెన్స్ ప్రకటించుకోవడం అనేది జరుగుతుంది. ఈ బృహద్రథ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఏం పట్టించుకునేవాడు కాదండి వీటన్నింటిని. ఈయన ఒక రోజు ఏం చేస్తాడు అంటే, ఒక రోజు బౌద్ధ ఆరామానికి, అడవుల్లో ఒకప్పుడు చెప్పాను, బుద్ధిజం గురించి చెప్పేటప్పుడు చెప్పాను, బౌద్ధ ఆహారాలు గాని ఆరామాస్ గాని ఎక్కడ ఉంటాయంటే అడవుల్లో, గుహల్లో ఉండేవని చెప్పాను. ఆ గుహల్లో బౌద్ధ చైత్యాన్ని దానికి ఒకదానికి వెళ్ళడం అనేది జరుగుతుంది, ఒకదాన్ని విజిట్ చేయడం అనేది జరుగుతుంది. విజిట్ చేసే టైంలో ఒక గురుకులం అనేది ఉంటుందండి, బ్రాహ్మణ గురుకులం ఉంటుంది. బ్రాహ్మణ గురుకులంలో ఒక చిన్న బాలుడు అనేవాడు ఉంటాడండి. అతని వయసు సుమారుగా 16 ఏళ్ళు ఉంటాయి. రైట్? ఆ 16 ఏళ్ల బాలుడు విద్యాభ్యాసం చేసుకుంటూ యజ్ఞానికి పూచిక పుల్లలు ఏవైతే ఉంటాయో, యజ్ఞం చేసేటప్పుడు ఆ పుల్లలు ఏవైతే ఉంటాయి కదా వాటిని కలెక్ట్ చేసుకుంటూ వస్తా ఉంటాడు గురుకులానికి. ఈ టైంలో ఈ బృహద్రథుని పైన
ఒక 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 టైగర్ అనేది అటాక్ చేయడం అనేది జరుగుతుంది, ఒక పులి అనేది అటాక్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు బృహద్రథుడు ఆల్రెడీ చెప్పాను కదా, అసలే పిరికివాడు, చాలా చాలా భయపడిపోతాడు, ఖడ్గం తీయడానికి కూడా భయపడిపోతాడు. రైట్, ఈ టైంలో ఏం జరుగుతుందంటే ఆ చిన్న పిల్లవాడు ఎవరైతే ఉన్నారో, 16 ఏళ్ల పిల్లవాడు ఎవరైతే ఉన్నారో, తను పులితో వీరోచితంగా పోరాడి బృహద్రథుడిని కాపాడడం అనేది జరుగుతుంది. రైట్, అప్పుడు ఈ బృహద్రథుడు ఏం చేస్తాడంటే ఆ బ్రాహ్మణ పిల్లవాడిని దగ్గర తీసుకొని, నీలాంటి వీరాతి వీరుని నేను ఎక్కడా చూడలేదు, నువ్వు నా సైన్యంలోకి చేరు అని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, ఆ పిల్లవాడి పేరే పుష్యమిత్ర శుంగ. ఆ పిల్లవాడి పేరేంటండి? పుష్యమిత్ర శుంగ. ఆ పుష్యమిత్ర శుంగని తన సైన్యంలో చేర్చుకుంటాడు, యుద్ధ విద్యలు నేర్పిస్తాడు. పుష్యమిత్ర శుంగుడు చాలా స్ట్రాంగ్ గా తయారవ్వడం అనేది జరుగుతుంది. పుష్యమిత్ర శుంగుడి యొక్క రిలీజియన్ ఏంటండి? ఏ మతానికి సంబంధించిన వాడు? బ్రాహ్మణ వైదిక మతానికి సంబంధించిన వాడు పుష్యమిత్ర శుంగుడు. అతను ఒక బ్రాహ్మణుడు. అయితే ఏం జరుగుతుంది, ఇదే టైంలో మౌర్యన్ ఎంపైర్ యొక్క వారసుల యొక్క తాలూకా వీక్ పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న రాజ్యాలు ఆవిర్భవించడం అనేది జరుగుతుంది. ఫారినర్స్ అనేవి అటాక్ చేయడం అనేది జరుగుతుంది. గ్రీక్స్ మళ్ళీ ఇన్వేట్ చేయడానికి వస్తా ఉంటారు. రైట్, ఫస్ట్ ఎవరు వచ్చారు? పర్షియన్స్ వచ్చారు ఫారిన్ ఇన్వేషన్స్ లో. తర్వాత చెప్పుకున్నాం ముందు, పర్షియన్స్ తర్వాత ఎవరు వచ్చారు? అలెగ్జాండర్ వచ్చాడు, గ్రీక్స్ వచ్చారు. తర్వాత సెల్యూకస్ నికేటర్ వచ్చాడు. తర్వాత ఎవరండి ఇప్పుడు వచ్చే వాళ్ళు? ఇండో గ్రీక్స్ మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. వాళ్ళు వస్తున్నారయ్యా, బృహద్రథునికి చెప్తాడు, వస్తున్నారు, మన సైన్యాన్ని మనం బలోపేతం చేసుకోవాలి అంటే ఏం చెప్తాడు? మనం అశోకుని, మా తాత ముత్తాతల నుంచి ఫాలో అయ్యేది అహింసా పాలసీ, మనం ఇప్పుడు సైన్యాన్ని గాని ఇది గాని ఖర్చు పెట్టకూడదు, బుద్ధిజం మీదే మనం ఖర్చు పెట్టాలి, బౌద్ధ మతం మీదే మన ఖజానాన్ని ఖర్చు పెట్టాలి అని ఎవరు చెప్తారంటే బృహద్రథుడు చెప్పడం అనేది జరుగుతుంది. ఇది పుష్యమిత్ర శుంగుడికి నచ్చదు. నెక్స్ట్ పుష్యమిత్ర శుంగుడు చెప్తాడు, కొంతమంది మన దేశంలో ఉన్నటువంటి బుద్ధులే, బుద్ధిస్ట్ మాంగ్సే బయట ఇండో గ్రీక్స్ కి సపోర్ట్ చేస్తున్నారు, మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు మన రాజ్యంలో ఉండడానికి వీలు లేదు అని పుష్యమిత్ర శుంగుడు బృహద్రథుడికి చెప్తాడు. అప్పుడు బృహద్రథుడు మళ్ళీ పట్టించుకోడు, వాళ్ళు బుద్ధిస్ట్ మాంగ్స్, నువ్వెవరు చెప్పడానికి, నువ్వు బ్రాహ్మణుడు కాబట్టి చెప్తున్నావు అని చెప్పి బృహద్రథుడి మీద, పుష్యమిత్ర శుంగుడి మీద బృహద్రథుడు తిరగబడతాడండి. అప్పుడు తర్వాత మళ్ళీ చెప్తాడు, మన రాజ్యం అనేది వల్నరబుల్ స్టేట్ లో ఉంది, మన రాజ్యం అనేది ఆక్రమించుకోవాలని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు, మౌర్య సామ్రాజ్యాన్ని మనం నిలబెట్టుకోవాలంటే మనం దీనిగా ఇదవ్వాలి అని చెప్పి ఎంత చెప్పినా బృహద్రథుడు వినిపించుకోకపోతే, కాకపోతే వాళ్ళకి సరెండర్ అయిపోదాం అహింసా పాలసీతో, కానీ మనం యుద్ధం చేయకూడదు అని చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు పుష్యమిత్ర శుంగుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో, మంత్రి పరిషత్లోని కౌన్సిల్ ఆఫ్ మంత్రులందరినీ కూడా తీసుకొని, సైన్యాన్ని అంతటిని కూడా తీసుకొని, ఈ రాజు వినేలా లేడు, బృహద్రథుడు వినేలా లేడు, మన రాజ్యాన్ని, మన మాతృభూమిని మనమే కాపాడుకోవాలి, విదేశీయుల నుంచి, ఫారినర్స్ నుంచి మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి అని చెప్పి వాళ్ళని చైతన్యవంతులు చేసి ఒక ఆర్మీ పరేడ్ లో ప్రజలందరూ చూస్తుండగా, రైట్, ఒక ఆర్మీ పరేడ్ జరుగుతున్నప్పుడు ప్రజలందరూ చూస్తుండగా పుష్యమిత్ర శుంగుడు బృహద్రథుడిని అసాసినేట్ చేయడం అనేది జరుగుతుంది, వధించడం అనేది జరుగుతుంది. అక్కడతో మౌర్యన్ ఎంపైర్, ఇంత అద్భుతంగా పరిపాలించినటువంటి మౌర్యన్ ఎంపైర్, జైన మతాన్ని, బౌద్ధ మతాన్ని, అజీవక మతాన్ని, అశోక ధర్మాన్ని అవలంబించినటువంటి మౌర్యన్ ఎంపైర్, రైట్, రోడ్స్ కన్స్ట్రక్షన్ ని, మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్స్ ని, ల్యాండ్ సర్వేస్ ని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మౌర్యన్ ఎంపైర్, కౌటిల్యాస్ అర్థశాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి మౌర్యన్ ఎంపైర్, మెగస్తనీస్ యొక్క ఇండికా అనే గ్రంథాన్ని ఇండియాకి అందించినటువంటి మౌర్యన్ ఎంపైర్, రైట్, ఎన్నో కాలువలని, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని ఇండియాకి అందించినటువంటి మౌర్యన్ ఎంపైర్, ఎన్నో స్తూపాలని కన్స్ట్రక్ట్ చేసినటువంటి మౌర్యన్ ఎంపైర్, రైట్, ఎంతో మంది ఫారిన్ ఎన్వాయిస్ ని, ఫారిన్ డిప్లొమాట్స్ ని ఇండియాకి ఇది చేసినటువంటి మౌర్యన్ ఎంపైర్, రైట్, ఇలాంటి మౌర్యన్ ఎంపైర్ ఎన్నో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ని, జైన్ కౌన్సిల్స్ ని ఇదైనటువంటి మౌర్యన్ ఎంపైర్, సుదర్శన్ తటాకా అంటాం, రైట్, దానిని ఒక డ్యామ్ ని కట్టినటువంటి మౌర్యన్ ఎంపైర్. ఇంత అద్భుతమైన మౌర్యన్ ఎంపైర్ అనేది ఏం జరుగుతుంది? కుప్పకూలిపోతుంది. బృహద్రథుని చనిపోవడంతో ఎవరు వస్తారండి పవర్ లోకి? పుష్యమిత్ర శుంగుడు వస్తాడు. శుంగా డైనాసిటీ అనేది మౌర్య సామ్రాజ్యంలో మగధ ఏదైతే పాటలీపుత్రం ఏదైతే ఉందో అప్పుడు శుంగా డైనాసిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. రైట్, ఎండ్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ అర్థమైందమ్మా అందరికి? మౌర్యన్ ఎంపైర్ ఎలా అంతమవుతుంది, ఇంత గొప్ప ఎంపైర్ అనేది ఎలా అర్థమవుతుంది, అర్థమైందా మీ అందరికి? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్.
వండర్ఫుల్. హిస్టరీ ఎప్పుడు చదివినప్పుడు కానీ ఓన్ చేసుకోవాలి. మనం హిస్టరీ చదివేటప్పుడు గూస్ బంప్స్ రావాలి, రైట్? అంత ఓన్ చేసుకొని మనలో మనం నింపేసుకుంటే ఫ్యాక్ట్స్ మర్చిపోరు ఇప్పుడు, రైట్? ఫ్యాక్ట్స్ అనేవి మీ నోట్తో అలా వస్తూనే ఉంటాయి. అలా చదువుకోవడం అనేది నేర్చుకోండి, ఓకేనా? ఒక కథలా చదువుకోవడం అనేది నేర్చుకోవాలి. మన క్లాస్లో కథలానే చెప్తాం కదా, కథలానే చెప్పుకుందాం ఇప్పుడు, రైట్? మోడర్న్ హిస్టరీ కూడా అలాగే కథలానే చెప్తాను, ఓకేనా? మిడివల్ హిస్టరీ కూడా కథలానే చెప్తాను. నెక్స్ట్ చూడండి, కాజెస్ ఆఫ్ డిక్లైన్ గురించి మనం మాట్లాడదాం. మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ ఎలా అయిందో ఫస్ట్ మాట్లాడదాం. వాట్ ఆర్ ద రీజన్స్? ఇలాంటివి మెయిన్స్ లో ఎక్కువ అడిగే అవకాశం ఉంది, సో దాని గురించి జాగ్రత్తగా వినండి, టకటక నేర్చేసుకుందాం. మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ లో ఫస్ట్ ఇది ఏంటి అంటే బ్రాహ్మణికల్ రియాక్షన్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను, మొత్తం మౌర్యన్ ఎంపైర్ లో ఏ మతాలని ప్యాటర్నైజ్ చేయడం జరిగింది? ఫస్ట్ చంద్రగుప్త మౌర్యుడు ఏ రిలీజియన్ స్వీకరించడం జరిగింది? ప్యాటర్నైజ్ జైన్ రిలీజియన్ ని తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ బిందుసార దేన్ని ఇది చేయడం అనేది జరిగింది? చెప్పాలి. అజీవక రిలీజియన్ తీసుకోవడం అనేది జరిగింది. థర్డ్ అశోకుడు దేన్ని తీసుకురావడం అనేది జరిగింది? బౌద్ధ మతాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇన్ని తీసుకొచ్చినప్పటికీ అశోకుడు ఇంకొకటి ఏం చేశాడు అంటే యానిమల్ సాక్రిఫైసెస్ ని బ్యాన్ చేయడం అనేది జరిగింది, ఫెస్టివ్ గ్యాదరింగ్స్ ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. దీంతో పాటు ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆడవాళ్ళని రిచువల్స్ పెర్ఫామ్ చేసుకోండి పర్లేదు అని చెప్పడం అనేది జరిగింది. యజ్ఞయాగాదుల్లో కానీ పూజా పురస్కారాల్లో కానీ మీరు కూర్చోవచ్చు అని చెప్పడం అనేది అశోకుడు చెప్పడం అనేది జరిగింది. దీనివల్ల బ్రాహ్మణులకి కోపం వచ్చింది. ఎప్పటి నుంచో వేదిక దాని నుంచి మేము ఫాలో అవుతున్నాం కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్, ఇతనెవ్వరు మధ్యలో వచ్చి మా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఇది చేయడానికి, పరాయి మతాల్ని మధ్యలో తీసుకొచ్చి మా వైదిక మతాన్ని తొక్కేయడానికి ఇతనెవరు అని చెప్పి బ్రాహ్మణుల్లో కోపం అనేది, ఆగ్రహావేశాలు అనేవి గురవడం అనేది జరిగింది. అశోకుని పాలసీ ఏదైతే ఉందో, అశోకుని పాలసీ కూడా బ్రాహ్మణికల్ రియాక్షన్ కి ఇదవ్వడం అనేది జరిగింది. అదే యానిమల్ సాక్రిఫైసెస్ ఇవన్నీ చేయకూడదు అని, రైట్? అశోక్ అడాప్టెడ్ టాలరెంట్ పాలసీ. అశోకుడు బ్రాహ్మణ్స్ ని గౌరవించమని, అన్ని మతాలని సమానంగా గౌరవించమని చెప్పినప్పటికీ ఈ ప్రోహిబిటెడ్ కిల్లింగ్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్, పక్షుల్ని, యానిమల్స్ ని, బర్డ్స్ ని చంపడం అనేది బ్యాన్ చేయడం అనేది అశోకుడు జరిగింది తన అహింసా పాలసీలో. దాంతోపాటు ఉమెన్ ని రిచువల్స్ లో పెర్ఫామ్ చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. దానివల్ల బ్రాహ్మిన్స్ కి ఇన్కమ్ అనేది తగ్గిపోయిందండి. పూజలు పురస్కారాలు అందరూ చేయడంతో ఏం జరిగింది? బ్రాహ్మిన్స్ కి ఇన్కమ్ అనేది తగ్గిపోవడం జరిగింది. దాంతోపాటు యాంటీ సాక్రిఫైషల్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, జంతు బలులను ఎప్పుడైతే అశోకుడు వద్దు అన్నాడో దాని వల్ల కూడా బ్రాహ్మిన్స్ కి ఇన్కమ్ అనేది ఎఫెక్ట్ అయ్యింది. దీని కారణంగా బ్రాహ్మణులు అనే వాళ్ళు అశోకుడి మీద, అదే మౌర్యన్ ఎంపైర్ మీద చాలా చాలా కోపంతో ఉండడం కూడా ఒక డిక్లైన్, అశోకుని మౌర్య సామ్రాజ్య యొక్క పతనానికి ఒక కారణమైంది అని చెప్తున్నారు. సెకండ్, ఫైనాన్షియల్ క్రైసిస్ అండి. ఆర్థిక నష్టం అనేది జరిగింది. ఎలా అంటే చూడండి, మౌర్యులు ఫస్ట్ చంద్రగుప్త మౌర్య టైంలోని ఆర్మీ పైన, బ్యూరోక్రసీ పైన ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు మౌర్యన్ ఎంపైర్ లో ఎంతమంది అండి, ఎన్ని క్యాబినెట్ లో ఎంతమంది మినిస్టర్స్ ఉండేవాళ్ళు? 34 మినిస్టర్స్ ఉండేవాళ్ళు, గుర్తుందా? ఒకే ఒక దానికి మినిస్ట్రీ ఉండేవాళ్ళు కాదని చెప్పారు. మినిస్టర్ ఒకే ఒక ఫిషరీస్ ఒక్కదానికి ఉండేవాళ్ళు కాదు. ఆ బ్యూరోక్రసీకి గాని ఆర్మీకి గాని ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది జరిగింది, రైట్? ఎవరు? మౌర్యన్ ఎంపైర్. దానివల్ల ఖజానా అనేది త్వరగా ఖాళీ అవ్వడం అనేది జరిగింది. ట్యాక్సెస్ అనేవి ఎక్కువగా ఉండేటప్పటికీ మెయింటైన్ చేయడం అనేది, ఇంత బ్యూరోక్రసీకి ఎక్కువ మెయింటైన్ చేయడం కానీ, రోడ్స్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవ్వడం కానీ, ఇదైతే వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లాంటివి నిర్మించడం కానీ, వీటి వల్ల వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, లేకపోతే పాండ్స్ నిర్మించడం కానీ, కెనల్స్ నిర్మించడం కానీ, వీటి వల్ల మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైంది. దాంతోపాటు అశోకుడు బుద్ధిస్ట్ మాంగ్స్ కి ఎక్కువ గ్రాంట్స్ ఇవ్వడం కూడా జరిగింది, ఎక్కువ దాన ధర్మాలు చేసేవాడు, ఎక్కువ చైత్యాలను గాని ఆహారాలను గాని ఎక్కువ నిర్మించడం అనేది జరిగింది. దానివల్ల కూడా ఖజానా ఖాళీ అయింది అని కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఈవెన్ గాడ్స్ ఇమేజెస్ కూడా మెల్ట్ చేసే పొజిషన్ కి మౌర్యులు దిగజారిపోయారు. అంత గొప్ప సామ్రాజ్యం, అంత దారుణంగా ఖజానా అనేది పూర్తిగా ఇదైపోయింది అని చెప్పడం అనేది జరిగింది. మౌర్య సామ్రాజ్య పతనానికి, ది డిక్లైన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ ఇంకొక కారణం ఏంటమ్మా అంటే ఫైనాన్షియల్ క్రైసిస్, రైట్? పర్ఫెక్ట్.
నెక్స్ట్ చూడండి మూడోది అశోకాస్ పాలసీస్ అండి. అశోకుని యొక్క నాన్ వైలెన్స్ పాలసీ అండ్ వార్ చేయకూడదు అనే పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ వల్ల ఎంపైర్ అనేది వీక్ అయిపోయింది, రాజ్యం అనేది వీక్ అయింది. అశోకుడు యుద్ధం చెయ్యట్లే, ఎంత చేసినా యుద్ధం చెయ్యట్లే అనే ధీమా ఏదైతే మిగిలిన రాజ్యాల్లోకి వచ్చిందో అప్పుడు ఫారిన్ అటాక్స్ రావడం అనేది జరిగినాయి. ఫారిన్ పవర్స్ ఇండియా మీద అటాక్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ చంద్రగుప్త మౌర్యని తాలూకా ఇదేదైతే ఉందో, చంద్రగుప్త మౌర్య, అశోక అండ్ చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు, దాంతో పాటు బిందుసారు టైంలో ఒక్కరు కూడా మౌర్య సామ్రాజ్యం మీద కన్నెత్తి కూడా చూడడానికి భయపడే వాళ్ళండి. ఒక్కటి కూడా భయపడేవాళ్ళు, అంత భయం. ఎందుకంటే మౌర్యన్ ఎంపైర్ యొక్క ఆర్మీ, మౌర్య సామ్రాజ్యం యొక్క సామ్రాజ్యం అంత స్ట్రాంగ్ గా ఉండేది, సైన్యం అంత స్ట్రాంగ్ గా ఉండేది. కానీ ఎప్పుడైతే అశోకుడు నాన్ వైలెన్స్ వైపు, ఎప్పుడైతే దీని వైపు మొగ్గు చూపించాడో, బుద్ధిజం వైపు, అందరూ అశోకుడు ఏం చేయట్లే అనే ఒక విధానం అనేది తీసుకొచ్చిన తర్వాత ఫారిన్ అటాక్స్ అనేవి రావడం అనేది జరిగింది. దాంతో పాటు చిన్న చిన్న సామ్రాజ్యాలు కూడా, చిన్న ఇవి కూడా ఇండిపెండెన్స్ ప్రకటించుకోవడం అనేది కూడా జరిగింది. దాంతో పాటు అశోకుడు పూర్తి కాన్సన్ట్రేషన్ అనేది, తన పూర్తి ఎఫర్ట్స్ అనేవి బుద్ధిజం ని ప్రాపగేట్ చేయడానికి, బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడం వల్ల కూడా డిక్లైన్ అయ్యింది. అశోకుని పాలసీస్ కూడా మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ అవ్వడానికి కారణాలు అయ్యాయి అని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫారిన్ ఇన్వేషన్స్. నేను ఇప్పుడే ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ 3 మౌర్యన్ కింగ్స్ ఎవరమ్మా? ఫస్ట్ 3 మౌర్యన్ కింగ్స్ చంద్రగుప్త మౌర్యుడు, బిందుసార, నెక్స్ట్ అశోకుని కాలంలో ఫారిన్ పవర్స్ కన్నెత్తి కూడా చూసేవాళ్ళు కాదు మౌర్యన్ ఎంపైర్ వైపు. ఎందుకు అంటే మైటీ మౌర్యన్ ఆర్మీని చాలా శక్తివంతమైన మౌర్య సామ్రాజ్యం యొక్క మౌర్య సైన్యం చూసి భయపడేవాళ్ళు. కానీ ఎప్పుడైతే అశోకుడు చనిపోయిన తర్వాత అశోకుని మౌర్యన్ కింగ్డమ్ ఎప్పుడైతే 2 విధాలుగా ఇదైపోయిందో, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ గా ఎప్పుడైతే విడిపోయిందో, రాజ్యం అనేది వీక్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. దాంతో పాటు వారసులు ఎవరైతే ఉన్నారో మౌర్య సామ్రాజ్య వారసులు, వాళ్ళు కూడా చాలా వీక్ గా ఉండడం వల్ల ఏం జరిగింది అంటే ఫారిన్ అటాక్స్ అనేవి, ఫారినర్స్ అనే వాళ్ళు నార్త్ వెస్ట్ వాయువ్య భారతదేశంలో నార్త్ వెస్ట్ పార్ట్ నుంచి అటాక్ చేయడం అనేది జరిగింది. నేటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతం నుంచి బయట నుంచి అటాక్స్ రావడం అనేది కూడా జరిగింది. ఫారిన్ ఇన్వేషన్స్ కూడా ఫర్ ద డిక్లైన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ యొక్క పతనానికి కారణమయ్యాయి అని చెప్పొచ్చు. రైట్, చూడండి ఇంత పెద్దది మౌర్యన్ ఎంపైర్. ఇక్కడ మ్యాప్ లో మీరు చూస్తే క్లియర్ గా చూడొచ్చు, ఇంత పెద్దది మౌర్యన్ ఎంపైర్. రైట్, ఇంత పెద్దది మౌర్యన్ ఎంపైర్. ఇంత పెద్ద మౌర్యన్ ఇక్కడ పాటలీపుత్రంలో క్యాపిటల్ గా చేసుకొని ఇదవ్వడం అనేది జరిగింది. రైట్, ఫారిన్ నార్త్ వెస్ట్ పార్ట్ నుంచి ఫారిన్ ఇన్వేషన్స్ అనేవి రావడం అనేది జరిగింది. అశోకుని డెత్ తర్వాత ఈస్టర్న్ పార్ట్ ఒకరు, ఇక్కడ ఉజ్జయిని ఉన్న ప్రాంతం వెస్టర్న్ పార్ట్ ఒకరు ఇదవ్వడం అనేది జరిగింది. ఎప్పుడైతే రాజ్యం స్ప్లిట్ అయిందో, పవర్ స్ప్లిట్ అయిందో, ఐకమత్యం ఉంటేనే ఏదైనా ఎవరినైనా ఓడించవచ్చు. నువ్వు విడిపోయావా, కుటుంబం విచ్ఛిన్నం అయిపోయిందా, బయట వాళ్ళు మన ఇంట్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది, మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడా, మనం వీక్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, అది చూసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా, హైలీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కూడా మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ అనే దానికి ఒక కారణం అవ్వడం అనేది జరిగింది. హైలీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ ద మౌర్యన్ ఎంపైర్ బికేమ్ ఏ ప్రాబ్లం. నేను ఇప్పుడు చూడండి మ్యాప్ మళ్ళీ చూపిస్తాను. ఇంత పెద్ద మౌర్య సామ్రాజ్యంలో అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడ ఉండేదండి, పాటలీపుత్రం దగ్గర ఉండేది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కమ్యూనికేషన్ కి చాలా ఇబ్బంది అయ్యేది. చంద్రగుప్త మౌర్య, అశోకుని టైంలో దే హోల్డ్ ద కంట్రోల్, వాళ్ళకి ఆ కంట్రోల్ ఉండేది, వాళ్ళంత పవర్ఫుల్ కింగ్స్, వాళ్ళకి అది ఉండేది. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజ్యాన్ని హోల్డ్ చేయలేకపోయారు. రైట్, వాళ్ళ రాజ్యాన్ని ఒక తాటి మీద నిలబెట్టలేకపోయారు. ఇంత పెద్ద మౌర్య సామ్రాజ్యాన్ని వాళ్ళు ఏకఛత్రాధిపత్యం కింద ఏలలేకపోయారు. రైట్, వాళ్ళ తాలూకా వీక్నెస్ ఏమైంది అంటే ఫారినర్స్ బయట నుంచి వచ్చి ఎక్కడొక రాజ్యాన్ని కళింగాస్ ఒక రాజ్యాన్ని ఇది ఏర్పరచుకున్నారు, ఇక్కడ శాతవాహనాస్ అనే వాళ్ళు ఒక రాజ్యాన్ని ఇది చేసుకున్నారు, వాళ్ళ ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నారు. ఇలా డిఫరెంట్ మౌర్యన్ ఎంపైర్ అనేది డిజిగ్రెంటేట్ అయిపోయింది, విచ్ఛిన్నం అయిపోయింది అని చెప్పడం అనేది జరిగింది. హైలీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కూడా మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ కి ఒక కారణం అని కూడా
చెప్తున్నారు. రైట్, చూడండి, హైలీ సెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ అండర్ మౌర్యన్ ఎంపైర్ బికేమ్ ఏ ప్రాబ్లమ్. అదొక సమస్య అయింది. పవర్ఫుల్ కింగ్స్ లైక్ చంద్రగుప్త మౌర్య అండ్ అశోక కుడ్ కంట్రోల్ ద అడ్మినిస్ట్రేషన్. వాళ్ళు పరిపాలనని కంట్రోల్ చేయగలిగారు. కానీ తర్వాత వచ్చిన వారసులు ఎవరైతే ఉన్నారో, సక్సీడర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మౌర్యన్ ఎంపైర్ ఒక ఇంటిగ్రేటెడ్ గా ఉంచలేకపోయారండి. వాళ్ళు ఒక పొలిటికల్ సొలిడారిటీని వాళ్ళు సాధించలేకపోయారు. రైట్, అప్పుడు రాజ్యం అనేది విచ్ఛిన్నం అయిపోవడం అనేది జరిగింది. వీక్ రూలర్స్ లెడ్ టు వీకనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత వచ్చిన వీక్ రూలర్స్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అనేది వీక్ అయిపోవడం అనేది జరిగింది వాళ్ళ వల్ల. A large distance to communicate also led to the rise of independent kingdoms. కమ్యూనికేషన్ కి చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉండడం, కింద సౌత్ వైపు కానీ దాంతో పాటు నార్త్ వెస్ట్ వైపు కానీ డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, కమ్యూనికేషన్ సరిగ్గా కుదరకపోవడం వల్ల కూడా ఏం జరిగేది అంటే మౌర్యన్ ఎంపైర్ యొక్క పతనానికి కారణమైంది. మౌర్యన్ ఎంపైర్ యొక్క డిక్లైన్ కి హైలీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక కారణమైంది అని చెప్పడం అనేది జరుగుతుంది. క్లియరా అమ్మ? డిక్లైన్ ఎలా అయిందో అందరికీ అర్థమైందా? ఇది క్లియర్ అయితే పోస్ట్ మౌర్యన్ ఏజ్ లోకి మనం వెళ్దాం నెక్స్ట్ దానికి. సార్, అశోకస్ పాలసీ థర్డ్ పాయింట్ అయితే ఫోర్త్ ఏంటి సార్? ఇది ఫిఫ్త్ పాయింట్ కదా, హైలీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. ఫారిన్ అటాక్స్ అమ్మా, ఫారిన్ ఇన్వేషన్స్. సభా, ఓకే సార్. ఫారిన్ ఇన్వేషన్స్ ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పర్ఫెక్ట్. అందరూ ఫాలో అవ్వగలుగుతున్నారా? కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ ఫాలో అవ్వగలుగుతున్నారా? ఏమైనా డౌట్ ఉంటే వెంటనే అడగండి, ఓకేనా? మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ డిక్లైన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ అనేది. అందరూ జాగ్రత్తగా, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఇంకా మంచిది, పీడిఎఫ్ కూడా ఇస్తాను. రైట్, సో నేను పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది, ఓకేనమ్మా? 1 minute లైన్ హోల్డ్ లో ఉండండి అందరూ. పర్ఫెక్ట్. అయితే అంత గొప్పదైనటువంటి మౌర్యన్ ఎంపైర్ అనేది, మౌర్య సామ్రాజ్యం అనేది వారసులు ఎప్పుడైతే వీక్ గా ఉన్నారో, బలహీనమైన వారసుల వల్ల పూర్తిగా విచ్ఛిన్నం అయిపోవడం అనేది జరిగింది, పూర్తిగా డిక్లైన్ అయిపోవడం అనేది జరిగింది, పూర్తిగా పతనం అయిపోవడం అనేది జరగడం అనేది జరిగింది. రైట్, ఇప్పుడు పోస్ట్ మౌర్యన్ పీరియడ్ గురించి చదువుదాం, పోస్ట్ మౌర్యన్ ఏజ్ గురించి చదువుదాం, మౌర్య అనంతర యుగం ఏం జరిగిందో చదువుదాం, జాగ్రత్తగా ఉండండి. ఆఫ్టర్ మౌర్యాస్ పీరియడ్ అనేది ఒక 5.5 దశాబ్దాలు 500 years వరకు ఒక ఇండియాని ఒకే ఏకఛత్రాధిపత్యం మీద, ఒకే ప్లాట్ఫామ్ మీద పరిపాలించినటువంటి ఎంపైర్ ఒక్కటి కూడా లేదండి. మౌర్యన్ పీరియడ్ తర్వాత ఒక గొప్ప సామ్రాజ్యం ఎప్పుడు వచ్చిందంటే గుప్తా ఎంపైర్ వచ్చింది. ఈ మధ్యలో ఒక పొలిటికల్ సొలిడారిటీ అనేది లేదు, పొలిటికల్ అన్రెస్ట్ అనేది ఎక్కువగా ఉండేది, రాజకీయ అనైక్యత అనేది రాజ్యమేలడం అనేది జరిగింది. రైట్, దాంతో పాటు ఫారిన్ ఇన్వేషన్స్ అనేవి ఎక్కువగా పెరిగినాయి, ఫారిన్ అటాక్స్ అనేవి ఎక్కువగా ఇండియా మీద పెరగడం అనేది జరిగింది. ఈ కాలంలో పవర్ అనే దాన్ని బోత్ నేటివ్ రూలర్స్, దాంతో పాటు ఫారిన్ రూలర్స్, స్వదేశీ రాజులు, దాంతో పాటు విదేశీ రాజులు ఇద్దరు పంచుకోవడం అనేది జరిగింది. భారతదేశం అనేది కుక్కలు చెంపిన విస్తరాక్ అనేది అవ్వడం అనేది జరిగింది మౌర్యన్ ఎంపైర్ తర్వాత. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని విచ్చలవిడిగా పరిపాలించడం అనేది జరిగింది. కానీ ఒక్క పాజిటివ్ ఏం జరిగిందంటే ఎంతమంది ఫారినర్స్ మన ఇండియాలోకి వచ్చినా, చొరబడినా, భారతీయ సంస్కృతి, ఇండియన్ కల్చర్ మాత్రం ఇంటాక్ట్ గా నిలబడిందండి, స్ట్రాంగ్ గా నిలబడింది. బయట వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పటికీ భారతీయుల సంస్కృతి సాంప్రదాయాల్ని వాళ్ళు అలవాటు చేసుకున్నారు తప్ప మనం వాళ్ళ సంస్కృతికి ప్రభావితం అవ్వలేదు. మనది చాలా స్ట్రాంగెస్ట్ కల్చర్. మన కల్చర్ అనేది, మన రూట్స్ అనేవి చాలా బలమైనవి, బలంగా పాతుకుపోయినవి అని చెప్పి అర్థమైంది. ఫారినర్స్ కేమ్ టు ఇండియా అండ్ దే అసిమిలేటెడ్ టు ద కల్చర్ ఆఫ్ ఇండియా.
ఇండియన్ కల్చర్ లోకి వాళ్ళు ఎసిమిలేట్ అయ్యారు కానీ మనం వాళ్ళ కల్చర్ కి ఇంబైబ్ అవ్వడం అనేది జరగలేదు. దాంతో పాటు ట్రేడ్ అనేది కూడా ఎక్కువగా డెవలప్ అవ్వడానికి ఈ పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లోనే అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? ఓకేనా? దీన్ని ట్రేడర్స్ ఏజ్ అంటాము, వర్తకుల యుగము అని చెప్పి దీన్ని అనడం అనేది జరిగింది. పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో భారతదేశం అనేది కుక్కలు చెంపిన విస్తరాక అవ్వడం అనేది జరిగింది. మౌర్యన్ ఎంపైర్ అనేది డిజింటిగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. అంటే విచ్చలవిడిగా చిన్న చిన్నగా విడిపోవడం అనేది జరిగింది. దాంతో పాటు నో పొలిటికల్ సొలిడారిటీ, రాజకీయ ఐక్యత అనేది లేదు, రాజకీయ అనైక్యత అనేది రాజ్యం ఏలడం అనేది రూల్ చేయడం అనేది జరిగింది. మెనీ ఫారిన్ అటాక్స్ అనేవి రావడం అనేది జరిగింది. చిన్న చిన్న కింగ్డమ్స్ అనేవి ఉద్భవించడం అనేది జరిగింది. ఇండియాలో పవర్ అనేది బోత్ నేటివ్ కింగ్స్ కి అండ్ ఫారిన్ కింగ్స్ కి డివైడ్ అవ్వడం అనేది జరిగింది, వాళ్ళు పంచుకోవడం అనేది జరిగింది. రైట్? ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే ఇండియన్ కల్చర్ యొక్క స్ట్రెంగ్త్ అనేది బయట దేశాలకి తెలియడం అనేది జరిగింది. ఇండియన్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రేడ్ పైన వాళ్ళ ఆధిపత్యాన్ని సంపాదించడం అనేది జరిగింది. ఇండియన్ ట్రేడర్స్ అనే వాళ్ళు చాలా చాలా నిజంగా స్వర్ణయుగం చూశారండి. ఇండియన్ ట్రేడర్స్ కి నిజంగా చాలా లాభం, చాలా చాలా ప్రాఫిట్స్ చూశారు పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో. ఓకేనా? దాని గురించి కంప్లీట్ గా ఏమైంది ఏంటి అని జాగ్రత్తగా మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి అమ్మ. పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో ఫస్ట్ ఏం జరిగిందని చెప్పాము, డిజింటిగ్రేషన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. నేను ఆల్రెడీ చెప్పాను, అశోకుడు చనిపోయిన తర్వాత రాజ్యం అనేది ఎలా విడిపోయింది, ఈస్టర్న్ ప్రావిన్స్ అండ్ వెస్టర్న్ ప్రావిన్స్ గా విడిపోవడం అనేది జరిగింది. ఈస్టర్న్ కి ఎవరమ్మా పరిపాలించింది? దశరథ మహామౌర్య. వెస్టర్న్ కి ఎవరు పరిపాలించారు? సంప్రాతి. దశరథ మహామౌర్యకి ఇంకొక పేరేమని చెప్పాము? దేవానాం ప్రియ అని చెప్పాము. అశోకునికి దశరథ మహామౌర్యునికి ఇద్దరికి దేవానాం ప్రియ అనే పేరు అనేది ఉంది. రైట్? అలా రాజ్యం అనేది విచ్ఛిన్నం అనేది అయిపోవడం అనేది జరిగింది. తర్వాత కాశ్మీర్ రాజ్యాన్ని జలూకా అని ఎవరైతే ఇతని ఫాదర్ ఇన్ లా ఎవరైతే ఉన్నారో, సన్ ఇన్ లా ఎవరైతే ఉన్నారో ఆయన ఫాదర్ ఇన్ లా ఎవరైతే అంకుల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆక్రమించుకోవడం జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. దాని తర్వాత ఏమైందంటే కింద కళింగని ఎప్పుడైతే ఆక్రమించుకున్నాడో అశోకుడు కళింగ యుద్ధం తర్వాత, కళింగులు కూడా వాళ్ళ చేది వంశం అనేది వాళ్ళు కూడా ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నారు. ఎందుకంటే వీళ్ళు వీక్ పీపుల్, వీళ్ళు మమ్మల్ని ఏం చెయ్యలేరులే అనే ఉద్దేశంతో వారసుల మీద ఉన్న వీక్ వాళ్ళు బలహీనులు అని చెప్పి అక్కడ ఇది అవ్వడం అనేది జరిగింది. దాంతో పాటు మౌర్యులకి సామంతులుగా ఉన్నటువంటి, మౌర్యులు కింద ఉన్నటువంటి ఎవరైతే శాతవాహనాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సౌత్ లో డెక్కన్ ప్రాంతంలో వాళ్ళు కూడా ఇండిపెండెన్స్ ప్రకటించుకోవడం అనేది జరిగింది. రైట్? ఇలా ప్రతి ఒక్కరు మౌర్య సామ్రాజ్యం అనేది, ఇంత పెద్ద మౌర్య సామ్రాజ్యం అనేది పూర్తిగా విచ్ఛిన్నం అయిపోవడం అనేది, ఇంత పెద్ద మౌర్య సామ్రాజ్యం అనేది పూర్తిగా విచ్ఛిన్నం అయిపోవడం అనేది జరిగింది. ఈ ఆంధ్ర ప్రాంతాన్ని, డెక్కన్ ప్లాట్యూ ప్రాంతాన్ని శాతవాహనులు పరిపాలించారు. ఈ కళింగ ప్రాంతాన్ని చేది వంశం పరిపాలించింది. నెక్స్ట్ ఇక్కడ మౌర్యులే పరిపాలించారు. దాని తర్వాత మౌర్యుల తర్వాత ఎవరు వచ్చారు? లాస్ట్ మౌర్యన్ కింగ్ ని ఎవరు చంపారని చెప్పామమ్మా? హిస్ కమాండర్ ఇన్ చీఫ్ పుష్యమిత్ర శుంగ ఆర్మీ పెరేడ్ లోనే చంపేశాడని చెప్పాము. తర్వాత శుంగా డైనాసిటీ రావడం అనేది జరిగింది. తర్వాత కన్వా, తర్వాత వాటన్నింటి గురించి చెప్తాను. దాని తర్వాత ఈ నార్త్ వెస్ట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి ఫారిన్ ఇవేవైతే వచ్చాయో, ఫారిన్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో అవి జరిగి ఈ ప్రాంతాలని ఫారిన్ ఇన్వేడర్స్ ఆక్రమించుకోవడం అనేది జరిగింది. రైట్? చూడండి, మళ్ళీ వేరే స్మాల్ కింగ్డమ్స్ అనేవి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. దాంతో పాటు సొసైటీ అండ్ కల్చర్ విట్నెస్డ్ స్ట్రక్చరల్ రీఓరియంటేషన్. సొసైటీ అండ్ కల్చర్ లో ఒక ఓరియంటేషన్ అనేది, ఎందుకంటే ఫారిన్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే పడిందో ఒక రీఓరియంటేషన్ అనేది రావడం అనేది జరిగింది. దాంతో పాటు ప్రావిన్షియల్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో, శాతవాహనాస్ గాని చేదీస్ గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇండిపెండెన్స్ ని ప్రకటించుకోవడం అనేది జరిగింది. రైట్? వాళ్ళు వాళ్ళ స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం అనేది జరిగింది పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో. రైట్? అర్థమైందమ్మా? వాట్ ఆర్ ద చేంజెస్ కేమ్ ఆఫ్టర్ మౌర్యన్ పీరియడ్? మౌర్యన్ పీరియడ్ తర్వాత ఏమేమి చేంజెస్ వచ్చాయి అర్థమైందా? రైట్. అయితే చూడండి, జాగ్రత్తగా వినండి. సక్సెసెస్ ఆఫ్ మౌర్యాస్ తర్వాత ఎవరు వచ్చారు అని మాట్లాడుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను. మౌర్యాస్ తర్వాత రాజకీయ అనైక్యత అనేది ఇదవ్వడం అనేది, రాజకీయ అనైక్యత అనేది, రాజ్యం ఏలడం అనేది జరిగింది. ఒక పొలిటికల్ పవర్ అనేది
500 years వరకు భారతదేశాన్ని పరిపాలించడం అనేది జరగలేదు. మౌర్యాస్ తర్వాత ఎవరు వచ్చారు అంటే పవర్ అనేది ఇద్దరి మధ్య విడిపోయింది. ఒకటి నేటివ్ రూలర్స్, రెండు ఫారెన్ రూలర్స్. ఈ ఫారెన్ రూలర్స్ ని అప్పుడు ఏమనే వాళ్ళంటే టెక్స్ట్ లో మ్లేచ్చాస్ అనేవాళ్ళండి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండమ్మా. మ్లేచ్చాస్ అనేవాళ్ళు. రన్నింగ్ నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ఫారిన్ ఇన్వేడర్స్ ఇండియాని ఇచ్చేసిన వాళ్ళని ఏమనే వాళ్ళంటే మ్లేచ్చాస్ అనే చెప్పి అనేవాళ్ళు. నేటివ్ రూలర్స్, ఫారిన్ సక్సెసర్స్ రెండింటి మధ్య ఇది అవ్వడం అనేది జరిగింది. నేటివ్ రూలర్స్ ఎవరు అంటే మొదట చెప్పాను, లాస్ట్ మౌర్యన్ ఎంపైర్ ని పుష్యమిత్ర శుంగుడు చంపేసి శుంగా డైనాసిటీ వచ్చింది. శుంగా తర్వాత కన్వా డైనాసిటీ రావడం అనేది జరిగింది. కన్వా డైనాసిటీ తర్వాత శాతవాహన డైనాసిటీ రావడం అనేది జరిగింది. దాని తర్వాత చేది వంశం అనేది రూల్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? నేటివ్ రూలర్స్ వీళ్ళు. ఇప్పుడు ఫారెన్ రూలర్స్ ఎవరు వచ్చారంటే వీళ్ళు మోస్ట్లీ కన్ఫైన్ టు నార్త్ వెస్ట్ రీజియన్ ఆఫ్ ఇండియా, వాయువ్య భారతదేశానికే ఉండిపోయారు. వాళ్ళు ఎవరు అంటే ఫారెన్ రూలర్స్ ఇండోగ్రీక్స్, శాకాస్, పార్థియన్స్ అండ్ కుషానాస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏలడం అనేది జరిగిందమ్మా. వీళ్ళు ఏలడం అనేది జరిగింది. రైట్? మొదట ఫారెన్ రూలర్స్ గురించి మాట్లాడదాం. ఫారెన్ ఇన్వైడర్స్ ఎవరు వచ్చారు వాళ్ళ గురించి క్లియర్ గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. మొదట వచ్చింది ఇండో గ్రీక్స్ అండి. ఇండో గ్రీక్స్ రావడం అనేది జరిగింది. ఫస్ట్ ఇండో గ్రీక్స్ వచ్చారు నార్త్ వెస్ట్ ప్రాంతంలో. నేను ఆల్రెడీ చెప్పాను, దశరథ మహామౌర్య ఎవరైతే ఉన్నారో మౌర్యన్ లాస్ట్ కింగ్ కి ఎవరేం చెప్పారు? పుష్యమిత్ర శుంగ తన సేనాధిపతి చెప్పాడు, ఇండో గ్రీకులు అనే వాళ్ళు బ్యాక్ట్రియా ప్రాంతం నుంచి వచ్చేస్తున్నారు. అది ఆఫ్ఘనిస్తాన్ తర్వాత సెంట్రల్ ఏషియా అంటే నార్థన్ ఇరాన్ ప్రాంతం ఏదైతే ఉందో ప్రెజెంట్ నార్థన్ ఇరాన్ ప్రాంతం నుంచి గ్రీకులు అనే వాళ్ళు వస్తున్నారండి, ఆక్రమించుకుంటున్నారు. మనం ఈ అహింస అండ్ ఈ నాన్ వైలెన్స్ పాలసీ ఉంటే కుదరదు, మన సైన్యాన్ని స్ట్రెంథన్ చేసుకోవాలి అని చెప్పి దాంతో పాటు కొంతమంది బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు గ్రీక్స్ కి అని చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని ఎవరు బృహద్రథ వినిపించుకుంటాడా? వినిపించుకోడు. వినిపించుకోకుండా నువ్వేంటయ్యా చెప్పేది అని చెప్పి కొట్టిపారేస్తాడు. ఇలాంటి వీకింగ్, ఇలాంటి పెరికి పందం ఒక రాజ్యానికి రాజుగా ఉండడం అనవసరం అని చెప్పి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దాంతో పాటు సైన్యం, దాంతో పాటు సేనాధిపతి అయినటువంటి పుష్యమిత్ర శుంగ వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? ఆర్మీ పరేడ్ లో బృహద్రథుని చంపేయడం అనేది జరుగుతుంది. రైట్? అప్పటికే ఇండో గ్రీక్స్ ఏం చేస్తారు? దీనికి నార్త్ వెస్ట్ ప్రావిన్స్ ఏవైతే ఉంటుందో దాని మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళని సాంస్క్రిట్ లో, ఇండో గ్రీక్స్ ని సాంస్క్రిట్ లో యవనాస్ అని పిలుస్తారు, పాలీలో యోనాస్ అని పిలవడం అనేది జరుగుతుంది. సాంస్క్రిట్ లో యవనాస్ అని పిలుస్తారు, పాలీలో యోనాస్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఇది ఒకసారి యూపీఎస్సీలో అడిగారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్? ఫస్ట్ గ్రీకుల గురించి మనం మాట్లాడదాం. ఫారెన్ ఇన్వేషన్స్ గురించి మనం జాగ్రత్తగా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఫారెన్ ఇన్వేషన్ ఎవరు చేశారమ్మా? ఫస్ట్ మొదట ఎవరు వచ్చారు ఇండియాకి? ఇండియాని అటాక్ చేసిన ఫస్ట్ ఫారినర్స్ ఎవరు? నేను చెప్పాను ఎవరమ్మా? పర్షియన్స్. వెరీ గుడ్, పర్షియన్స్. పర్షియన్ కింగ్ ఎవరో తెలుసా? సైరస్ అని చెప్పాను, గుర్తుందా? పర్షియన్స్. సెకండ్ ఎవరు వచ్చారు? సెకండ్ కాంటాక్ట్ గ్రీక్స్ లో ఎవరు వచ్చారు? అలెగ్జాండర్ ద గ్రేట్ రావడం అనేది జరిగింది. థర్డ్ కాంటాక్ట్ ఎవరు వచ్చారు? మనకి ఇవన్నీ తెలియాలి ఒక ఆర్డర్ ప్రకారంగా. సెల్యూకస్ నికేటర్ రావడం అనేది జరిగింది, గుర్తుందా? అలెగ్జాండర్ యొక్క గవర్నర్ ఎవరైతే ఉన్నారో, కమాండర్ ఇన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరి మీద దండెత్తాడు? చంద్రగుప్త మౌర్య మీదకి రావడం జరిగింది. ఈ వార్ లో ఎవరు విన్ అయ్యారు? ఇద్దరికి జరిగిన వార్ లో చంద్రగుప్త మౌర్య విన్ అయ్యాడు, గుర్తుందా? చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్ యొక్క వైఫ్ ని పెళ్లి చేసుకోవడం, వైఫ్ అంటున్నానంటే కూతురుని పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. రైట్? నెక్స్ట్ ఫోర్త్ ఇన్వేషన్ ఎవరు జరిగింది అంటే మళ్ళీ ఎవరు వచ్చారమ్మా అంటే గ్రీకులు వచ్చారు. ఇక్కడ జాగ్రత్తగా వినండి.
అలెగ్జాండర్ తర్వాత సెల్యూకస్ నికేటర్ వచ్చాడు. సెల్యూకస్ నికేటర్ తో యుద్ధం జరిగిన తర్వాత సెల్యూకస్ నికేటర్ తన డాటర్ ని చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది జరిగింది. పెళ్లి చేసిన తర్వాత సెల్యూకస్ నికేటర్ అండ్ చంద్రగుప్త మౌర్య ఏమయ్యారు? ఫ్రెండ్స్ అయిపోయారు. అప్పుడు సెల్యూకస్ నికేటర్ ఎవరిని పంపిస్తాడు చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి, రాజమందిరానికి ఎవరిని పంపిస్తాడు? ఇండికా రాస్తా సార్, మెగస్తనీస్. మెగస్తనీస్ అని వెరీ ఇంపార్టెంట్ నేమ్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మెగస్తనీస్ ని పంపించడం అనేది జరుగుతుంది. దానితో పాటు మెగస్తనీస్ తో పాటు ఇంకొంతమంది డ్రమెటస్ గాని ఇలాంటి ఇంకొంతమంది ఎన్వాయిస్ ఎవరైతే ఉంటారో, డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సెల్యూకస్ నికేటర్ పంపించడం అనేది జరుగుతుంది. అప్పుడు చంద్రగుప్త మౌర్యుని కాలం నుంచి మౌర్యులకి దాంతో పాటు గ్రీకులకి మధ్య ఒక మంచి రిలేషన్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే సెల్యూకస్ నికేటర్ కి చంద్రగుప్త మౌర్యునికి మధ్య మంచి రిలేషన్ ఉంటుంది కాబట్టి మౌర్యులకి అండ్ గ్రీకులకి మంచి రిలేషన్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఈ గ్రీక్స్ అనే వాళ్ళు ఎక్కడ స్థిరపడతారు ఎక్కువగా అంటే ఈ నార్త్ వెస్ట్ ప్రావిన్సెస్ ఏవైతే ఉంటాయో, నేటి ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుందండి. నార్త్ వెస్ట్ ప్రావిన్సెస్ లో ఈ గ్రీక్స్ అనేవాళ్ళు, గ్రీకులు అనేవాళ్ళు సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. గాంధార ప్రాంతంలో కూడా సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. దాంతో పాటు మౌర్యన్స్ కి నేను ఆల్రెడీ చెప్పాను 34 ఇది అనేది ఉంటుందని చెప్పాను. 34 మంత్రిత్వ శాఖలు అనేవి ఉంటాయని చెప్పాను, మినిస్ట్రీస్ ఉంటాయని నేను చెప్పాను క్యాబినెట్ లో. అందులో ఫారెన్ మినిస్టర్స్ కూడా ఉంటారు. ఈ ఫారెన్ డిప్లొమేట్స్ చూసుకోవడానికి, వాళ్ళ తాలూకు బాగోగులను పరిష్కరించడం, వాళ్ళ తాలూకు వీటిని చూసుకోవడానికి ఒక మినిస్టర్ కూడా ఉంటాడని చెప్పాను. సో ఫారినర్స్ కి మౌర్యన్ ఎంపైర్ లో అంత ఎక్కువ గౌరవం అనేది ఉండేది. సో గ్రీకులకి ఇండియా అనేది కొత్త కాదు, గ్రీక్స్ కి ఇండియా అనేది కొత్త కాదు. అయితే ఏమవుతుంది, అశోకుడు చనిపోయిన తర్వాత వారసులు ఎవరైతే, సక్సీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బలహీనమైన, వాళ్ళ తాలూకా వీక్నెస్ ని దృష్టిలో పెట్టుకొని మౌర్యన్ ఎంపైర్ డిజింటిగ్రేట్ అయిపోయిన తర్వాత మౌర్యన్స్ ఫాలో అవుతున్న ఈ నాన్ వైలెన్స్ పాలసీని ఆసరాగా తీసుకొని ఎక్స్ప్లాయిట్ చేసుకొని గ్రీకులు మళ్ళీ దండెత్తడం అనేది జరుగుతుందండి. ఓకేనా? ఎక్కడి నుంచి మళ్ళీ వస్తారంటే బ్యాక్ట్రియా ప్రాంతం నుంచి గ్రీకులు మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ బ్యాక్ట్రియా, ఇక్కడ ఉంది చూడండి. దిస్ ఈజ్ బ్యాక్ట్రియా. ఈ బ్యాక్ట్రియా ప్రాంతం నుంచి ఈ గాంధార ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి మొదట ఇండో గ్రీకులు రావడం అనేది జరుగుతుంది. రైట్, గ్రీకులు రావడం అనేది జరుగుతుంది. మెల్లమెల్లగా వాళ్ళ తాలూకా కల్చర్ ని మనకి ఇంబైబ్ చేయకుండా మన కల్చర్ లో వాళ్ళు ఎసిములేట్ అయిపోవడం అనేది జరుగుతుంది. రైట్, అందుకోసమని వాళ్ళని ఏమని పిలుస్తారు? ఇండో గ్రీక్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. మొదట ఇన్వైట్ చేసిన ఇండో గ్రీక్ ఎవరండి అంటే డెమెట్రియస్. మొదట భారతదేశానిపై దండెత్తి వచ్చిన ఇండో గ్రీకులు ఎవరు అంటే డెమెట్రియస్. ఈజ్ ద సన్ ఆఫ్ యుథిడెమస్ I అండి. యుథిడెమిక్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. గ్రీకులో యుథిడెమిక్ అనే సామ్రాజ్యాన్ని, యుథిడెమిక్ ఎంపైర్ ని స్థాపించిన వాడు ఎవరు అంటే యుథిడెమస్ I. ఆయన తాలూకా కొడుకు ఎవరు అంటే డెమెట్రియస్. డెమెట్రియస్ తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు డెమెట్రియస్ కి అర్థమవుతుంది మౌర్యులు అనే వాళ్ళు, అశోకుడు చనిపోయాడు, తర్వాత వాళ్ళ పిల్లలందరూ చాలా వీక్ గా ఉన్నారు, నేనెందుకు వాళ్ళని ఇన్వైట్ చేసి, నేనెందుకు భారతదేశాన్ని ఆక్రమించుకొని భారతదేశంలో ఉన్నటువంటి, ఇండియాలో ఉన్నటువంటి ఆ రిసోర్సెస్ నేనెందుకు పొందకూడదు, నేనెందుకు వాటిని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు అనే ఉద్దేశంతో డెమెట్రియస్ భారతదేశం పైన ఇన్వేషన్ కి వస్తాడు, భారతదేశం పైన దండెత్తి వస్తాడు. ఈ కాన్కర్డ్ సదరన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పార్ట్స్ ఆఫ్ పంజాబ్, ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి పంజాబ్ గానీ ఇండియాలో ఉన్నటువంటి పంజాబ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. రైట్, దాని మూలంగా ఇండో గ్రీక్స్ అనే వాళ్ళు ఇండియాలోకి రావడం అనేది జరుగుతుందండి. రైట్, ఇండో గ్రీక్స్ అనే వాళ్ళు ఇండియాని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. ఇండియాపై మొదటిసారి విదేశీ ఆధిపత్యాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరు అంటే బ్యాక్ట్రియన్ గ్రీక్స్ అనే వాళ్ళు మొదటిసారి ఫారెన్ పవర్ అనేది, ఇండియాలో మొదటి ఫారెన్ పవర్ ని నిర్మించిన వాళ్ళు బ్యాక్ట్రియన్ గ్రీక్స్. ఎందుకంటే మొదట పర్షియన్స్ అనే వాళ్ళు వస్తారు కానీ అంత సక్సెస్ఫుల్ గా ఆధిపత్యాన్ని నిర్మించలేరు ఇండియాలో.
దాని తర్వాత అలెగ్జాండర్ బయాస్ రివర్ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సెల్యూకస్ నికేటర్ చంద్రగుప్త మౌర్యుడి మీద ఓడిపోవడం అనేది జరుగుతుంది. మొదట ఇండియాలో ఫుల్ పవర్ అనే వాళ్ళు ఆక్రమించిన వాళ్ళు ఎవరు అంటే బ్యాక్ట్రియన్ గ్రీక్స్ అండి. బ్యాక్ట్రియన్ గ్రీక్స్, రైట్? ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, మొత్తం 25 ఏళ్ల పాటు డెమెట్రియస్ తర్వాత మొత్తం 25 ఏళ్ల పాటు ఈ యుథెడమిక్ రూల్ ఏదైతే ఉందో, యుథెడమిక్ వంశం ఏదైతే ఉందో అది ఇండియాని పరిపాలించడం అనేది జరుగుతుంది, భారతదేశాన్ని పరిపాలించడం అనేది జరుగుతుంది. వీళ్ళు గోల్డ్ కాయిన్స్ అనేవి ఇండియాకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. మొదట కాయిన్స్, మొదట బంగారు నాణ్యాలని చలామణి చేసిన వాళ్ళు ఎవరు అని అడుగుతాడు. ఎవరి పేరు రాయాలి? ఇండో గ్రీక్స్ రాయాలి. ఇండో గ్రీక్స్ కి ఇంకొక పేరు ఏం పేరు? బ్యాక్ట్రియన్ గ్రీక్స్ అని అంటాం. బ్యాక్ట్రియన్ గ్రీక్స్ కి ఇంకొక పేరు ఏంటి? సాంస్క్రిట్ లో ఏమంటాము చెప్పాలి? యవనాస్ అంటాం, రైట్? యవనులు అంటాం. మీకు ఎలా క్వశ్చన్ ఇచ్చినా, ఎలా ఆప్షన్స్ లో ఏ పేరు ఇచ్చినా మీరు గుర్తించగలగాలి, మీరు ఆన్సర్ చేయగలగాలి. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఈ యుథెడమిక్ రూల్ అయిన తర్వాత డెమెట్రియస్ ఎవరైతే ఉంటారో ఆయన్ని బ్యాక్టీరియాలో మర్డర్ చేయడం అనేది జరుగుతుందండి. బ్యాక్టీరియాలో అక్కడ జరుగుతున్న లోకల్ ఒక ట్రైబ్ లీడర్ ఒక ఆయన ఉంటారు, ఆయన పేరు ఎగ్జాక్ట్ గా నాకు తెలీదు. ఆయన చంపేయడం అనేది జరుగుతుంది డెమెట్రియస్ ని చంపేసిన తర్వాత హిస్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరైతే ఉంటారో, సేనాధిపతి మెనాండర్ ఎవరైతే ఉంటారో ఆయన రాజ్యం ఏలడం, ఇండో గ్రీక్ సామ్రాజ్యాన్ని ఆయన తీసుకోవడం అనేది జరుగుతుంది, రైట్? తర్వాత వచ్చిన వాడు ఎవరు అంటే మెనాండర్. ఇండో గ్రీక్స్ లో గొప్పవాడు, ఫేమస్ అండ్ వెల్ నోన్ రూలర్ ఎవరు అంటే మెనాండర్, ఓకేనా? మెనాండర్ అనేవాడు చాలా చాలా గొప్పవాడు అండి. డెమెట్రియస్ మర్డర్ అయిపోతాడు బ్యాక్టీరియా ప్రాంతంలో ఒక ట్రైబల్ లీడర్ చేతిలో. దాని తర్వాత ఎవరు వస్తారు అంటే మెనాండర్, కమాండర్ ఇన్ చీఫ్ అయిన మెనాండర్ తన ఇండిపెండెన్స్ ని అనౌన్స్ చేసుకుంటాడు, తన స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాడు, రైట్? ఆ విధంగా మెనాండర్ అనేవాడు రూల్లోకి రావడం అనేది జరుగుతుంది, రైట్? ఇక్కడ వరకు క్లియరా అమ్మా? ఎలా వచ్చారు ఇండో గ్రీక్స్ ఏంటి అని అందరికి? పేర్లన్నీ గుర్తు పెట్టుకోవాలి, తప్పదు. పర్ఫెక్ట్. ఇప్పుడు మెనాండర్ 1 గురించి మాట్లాడదాం. ఎవరైతే ఆయన ఉన్నారో మనది డెమెట్రియస్ తర్వాత వచ్చిన మెనాండర్ 1 గురించి మాట్లాడదాం. మెనాండర్ 1 ఒక క్యాపిటల్ ఏంటి అంటే సక్లా నగర్ అండి. ప్రస్తుతం సియాల్కోట్ ఏదైతే ఉందో పాకిస్తాన్ లో ఉంది, ఇది అతని తాలూకా క్యాపిటల్ సక్లా నగర్. ఇతను ఏం చేశాడో చెప్తాను చూడండి. మెనాండర్ 1 గ్రీకు దేశానికి సంబంధించిన వాడు అయినప్పటికీ, గ్రీక్ గాడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించినప్పటికీ మెనాండర్ ఏం చేస్తాడు అంటే బుద్ధిజం ని ప్యాట్రనైజ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? బుద్ధిజం ని స్వీకరించడం అనేది జరుగుతుంది. తర్వాత మెనాండర్ కి ఇంకొక పేరు ఏంటి అంటే మినాండ్రా అండ్ మిలిందా. పాలీలో మిలిందా అంటాము, రైట్? మినాండ్రా అంటాము, మినేండ్రా అంటాము. ఈ 3 పేర్లు ఇతనివి, మినాండర్వి, ఓకేనా? డిఫరెంట్ లిటరేచర్ లో డిఫరెంట్ టెక్స్ట్ లో ఈయన పేరు ఇలా ఇదవ్వడం అనేది జరిగింది. ఈయన కాలంలో ఈయన టైంలో వెలుగులోకి వచ్చిన ఒక ఇంపార్టెంట్ బుక్ ఏంటి అంటే మిలింద పన్హా. ఎందుకు అంటే ఈయనకి బుద్ధిజం ఇచ్చినది ఎవరు అంటే నాగసేన అనే ఒక బుద్ధిస్ట్ మాంక్ ఎవరైతే ఉంటారో ఆయన నాగసేన అనే బుద్ధిస్ట్ మాంక్ ఈ మినాండర్ కి బుద్ధిజం అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. బుద్ధిజం అనేది ఇచ్చేటప్పుడు ఈ మినాండర్ కూర్చొని నేను ఎందుకు బుద్ధిజం తీసుకోవాలి అని చెప్పి నాగసేనుడు అడగడం అనేది జరుగుతుంది. నాగసేనుడు బుద్ధిజం యొక్క టెనెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. బుద్ధిజం తీసుకుంటే ఏం జరుగుతుంది అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. బుద్ధుడి యొక్క టీచింగ్స్, దాని తర్వాత వచ్చే ఇంపార్టెంట్ లైఫ్ గురించి నాగసేనుడు చెప్పడం అనేది జరుగుతుంది. అసలు ఈ బుద్ధుడు ఎవరు, బుద్ధుడు సంగతి ఏంటి అని అడగడం అనేది జరుగుతుంది. నాగసేనుడు దానికి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఈ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో మినాండర్ ప్రశ్నిస్తా ఉంటాడు, నాగసేనుడు ఆన్సర్ చెప్తా ఉంటాడు. ఈ ప్రశ్నలు, ఈ ఆన్సర్స్, ఈ క్వశ్చన్స్ అండ్ ఈ ఆన్సర్స్ అన్ని కలిపి మిలింద పన్హా అనే బుక్ లో రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది.
మినాండర్ అడిగిన క్వశ్చన్, దానికి నాగసేనుడు చెప్పిన సమాధానం, లాస్ట్ లో కన్క్లూజన్ ఏంటి? మినాండర్ అనేవాడు బుద్ధిజం ని స్వీకరించడం. నాగసేనుడు చెప్పిన మాటలకి, నాగసేనుడు ఇచ్చిన దీక్షకి మినాండర్ అనేవాడు ఏం చేస్తాడు? బుద్ధిజం ని స్వీకరిస్తాడు. ఈ టోటల్ దాన్ని మిలింద పన్హా అనే బుక్ లో రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్? బుద్ధులకి ఇంపార్టెంట్, బుద్ధిస్ట్ మాంగ్స్ కి ఇంపార్టెంట్ బుక్ ఏంటమ్మా? ఏం బుక్ అని చెప్పుకున్నాం? 3 గంపల్లో స్వీకరిస్తారని చెప్పాం. బోధించే గంపలు, 3 బౌల్స్. త్రిపీటకాస్ తర్వాత బుద్ధులకి చాలా చాలా ఇదైన ఇది ఏంటి అంటే బుక్ ఏంటి అంటే మిలింద పన్హా. మిలింద పన్హా అనేది వెరీ 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 ఇంపార్టెంట్ బుక్ బుద్ధిస్ట్ లిటరేచర్ లో కానీ బుద్ధిస్ట్ టెక్స్ట్ లో కానీ. రైట్? ఇది గుర్తుపెట్టుకోవాలి. త్రిపీటకాస్ ని ఎవరు గౌరవిస్తారు? హీనాయానా పీపులా, మహాయానా పీపులా? హీనాయానా పీపుల్. గుర్తుందిగా? బుద్ధిజం అందరికీ గుర్తుందని అనుకుంటున్నాను. క్లాస్ ఓకేనా? రివిజన్ చేస్తా ఉండాలి. మిలింద పన్హా అనేది కూడా త్రిపీటకాస్ తర్వాత ఎక్కువగా ఆరాధించేది బుద్ధులు ఏంటి, దేన్ని అంటే మిలింద పన్హా. మిలింద పన్హాకి ఇంకొక పేరు ఏంటి అంటే నాగసేన భిక్షు సూత్ర అనేది ఇంకొక పేరు. రైట్? నాగసేన భిక్షు సూత్ర అనేది ఇంకొక పేరు. మిలింద పన్హా ఏ లాంగ్వేజ్ లో ఉంది అని అడుగుతాడు. ఇట్ వాజ్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. మిలింద పన్హా సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో ఉండడం అనేది జరిగిందండి. సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో ఉండడం అనేది జరిగింది. ఐఎమ్ సారీ, నాట్ సాంస్క్రిట్, పాలీ లాంగ్వేజ్ లో ఉండడం అనేది జరిగింది. త్రిపీటకాస్ అండ్ బోత్ త్రిపీటకాస్ అండ్ మిలింద పన్హా ఆల్ ఇన్ పాలీ లాంగ్వేజ్. ఓకేనా? పాలీ లాంగ్వేజ్, ఐఎమ్ వెరీ సారీ, పాలీ లాంగ్వేజ్ లో ఉండడం అనేది జరిగింది. రైట్? PDF లో ఇన్క్లూడ్ చేయండి సార్. అది ఏంటమ్మా? లాంగ్వేజ్ గురించా? ఓకే ఓకే, షూర్ ఇంక్లూడ్ చేస్తాం. అంటే సడన్ గా గుర్తొస్తా ఉంటాయి, ఆ మధ్యలో చెప్తున్నాను. ఓకే అమ్మ, సరే. సో మినాందర్ అనే ఆయన తర్వాత అతని సన్ ఎవరైతే ఉన్నారో స్ట్రాటో 1, ఆయన మినాందర్ ని సక్సీడ్ చేయడం అనేది జరిగింది. మినాందర్ తర్వాత వారసుడు ఎవరు అంటే మినాందర్ యొక్క వారసుడు స్ట్రాటో 1 అనే ఆయన సక్సీడ్ అవ్వడం అనేది, మినాందర్ తర్వాత ఇది అవ్వడం అనేది జరిగింది. ఇలా ఇండో గ్రీకులు అనే వాళ్ళు ఇలా పరిపాలించడం అనేది జరిగింది. తర్వాత ఇండో గ్రీక్స్ అనే వాళ్ళ తాలూకా కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం. చూడండి, ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ ఇండో గ్రీక్స్ లేదా యవనాస్ యొక్క ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ ఏంటి అంటే ఇండో గ్రీక్ కాయిన్స్ అండి. వాళ్ళ తాలూకా నాణ్యాలు. దే ఆర్ ద ఫస్ట్ రూలర్స్ టు ఇష్యూ గోల్డ్ కాయిన్స్ ఇన్ ఇండియా. బంగారు నాణ్యాలను ఇష్యూ చేసినటువంటి, బంగారు నాణ్యాలను చలామణి చేసినటువంటి మొదటి పరిపాలకులు ఎవరు అంటే ఇండో గ్రీకులు. భారతదేశంలో బంగారు నాణ్యాలని చలామణి చేసిన మొదటి పాలకులు ఎవరు అంటే ఇండో గ్రీక్స్. దే ఆర్ ద ఫస్ట్ రూలర్స్ టు ప్రింట్ రాయల్ పోర్ట్రైట్స్. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఒక కాయిన్ అనుకోండి, ఒకవైపు రాయల్ పోర్ట్రైట్స్ ఏవైతే ఉంటాయో ఆ పోర్ట్రైట్స్, రాజు యొక్క బొమ్మ ఏదైతే ఉంటుందో, 1 minute, ఇది బొమ్మ అనుకోండి, రాజు యొక్క బొమ్మ. ఈ బొమ్మ ఒక వైపు ఉంటుంది, అవతల వైపు ఏం పెడతారంటే దేవతల బొమ్మలు, అంటే గాడెస్, వాళ్ళు ఏవైతే గాడ్స్ ఉంటారో వాళ్ళ బొమ్మలు. ఒకవైపు రాజు బొమ్మ, ఇంకొక వైపు దేవతల బొమ్మ. ఇది చేయడం అనేది జరుగుతుంది. ఈ రాజుల బొమ్మ చుట్టూ, ఈ రాజుల ఏదైతే పోర్ట్రైట్ ఉందో దాని చుట్టూ కొన్ని రకాలైనటువంటి టైటిల్స్ అనేవి ముద్రించారండి. ఆ టైటిల్స్ ఏంటంటే దేవవ్రత్, ఇంగ్లీష్ లో ముద్రించరు, ఓకేనా, మామూలుగా రాస్తున్నా, సుదేవ్ వ్రత, ఇలాంటి టైటిల్స్ అనేవి కూడా ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రింట్ చేసిన టైటిల్స్ యొక్క స్క్రిప్ట్ ఏంటంటే ఖరోస్తి లిపి. ఖరోస్తి ఇస్ ఎ స్క్రిప్ట్ ఆర్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఖరోస్తి స్క్రిప్ట్ అనే దాన్ని వీళ్ళు ఖరోస్తి లిపిలో వీటిని ముద్రించడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఇంకొక వైపు గ్రీక్ గాడ్ అనే దాన్ని, హెరాకిల్స్ అనే గ్రీక్ గాడ్ అనే వాడిని, అతన్ని కూడా పోర్ట్రేట్ చేయడం కానీ అతని పోర్ట్రేట్ ని కూడా ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్? ఇలాగే క్వశ్చన్స్ అడుగుతారు. ఇండో గ్రీక్స్ ఆర్ ద ఫస్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండో గ్రీక్స్. ఫస్ట్, their first one to invade India in Indo Greeks is Demetrius. They are from Bactria. First rulers to issue gold coins.
ఫోర్త్ మిలింద పన్హా ఈజ్ ఫ్రమ్ ఇండో-గ్రీక్ రూల్. చెప్పండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఫోర్ 3 2 ఆల్ సార్. అన్ని కరెక్టే. రైట్. ఫస్ట్ ఇన్వైట్ చేసింది ఎవరని చెప్పాము? ఇండో గ్రీక్స్, డెమెట్రియస్ అని చెప్పాము. ఎక్కడి నుంచి వచ్చారంటే బ్యాక్టీరియా నుంచి వచ్చని చెప్పాము. దే ఆర్ ద ఫస్ట్ రూలర్స్ టు ఇష్యూ గోల్డ్ కాయిన్స్. బంగారు నాణ్యాలను ఇష్యూ చేసిన మొదటి రూలర్స్ వాళ్ళే అని చెప్పాము. దాని తర్వాత ఫోర్త్ మిలింద పన్హా అనేది. మిలింద పన్హా ఎవరెవరి కాన్వర్జేషన్ అది? ఎవరెవరి మధ్య కాన్వర్జేషన్? మినాండర్ అండ్ నాగసేన, వీళ్ళిద్దరి మధ్య ఉన్న కాన్వర్జేషనే మిలింద పన్హా. రైట్. ఫాలో అవ్వగలుగుతున్నారు కదమ్మా క్లాస్ అందరూ? ఐ ట్రైడ్ గ్యాదరింగ్ మెనీ స్టోరీస్ ఉన్నాయి కానీ చెప్తే క్లాస్ మీకు అవసరం లేదు. ఫ్యాక్ట్స్ కి సంబంధించిన స్టోరీస్ కాదు. నా ఎయిమ్ ఏంటంటే స్టోరీస్ చెప్పడానికి ఎయిమ్ ఏంటంటే స్టోరీ చెప్తే మీరు ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటారండి. నా దగ్గర కొన్ని స్టోరీస్ ఉన్నాయి వీళ్ళ గురించి, బట్ నేను చెప్తే మీరు ఏంటంటే ఫ్యాక్ట్స్ కి అవసరం లేనటువంటి స్టోరీస్ అవి. సో అందుకోసమని చెప్పట్లేదు. ఓకేనా? రైట్. పర్ఫెక్ట్. తర్వాత ఇండో గ్రీక్స్ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అంటే శాకాస్. తర్వాత ఎవరు అంటే శకాస్ ఆర్ శాకాస్. వీళ్ళకి ఇంకొకటి ఉంటుంది, చెప్తాను. ఇలా కూడా రాస్తారు వాళ్ళని, సారీ. శకాస్ ఆర్ శాకాస్. ఇండో గ్రీక్స్ తర్వాత ఎవరు వచ్చారమ్మా అంటే శకాస్ ఆర్ శాకాస్. ఇది చూసుకోండి. వీళ్ళకి ఇంకొక పేరు ఏంటి అంటే స్కిథియన్స్ అంటాము. ఈ స్కిథియన్స్ అనే వాళ్ళు సెంట్రల్ ఏషియా ప్రాంతం వాళ్ళని. సెంట్రల్ ఏషియా నుంచి ఇండియాలోకి వచ్చారు కాబట్టి వాళ్ళని ఇండో స్కిథియన్స్ అంటారు. ఓకేనా? సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన స్కిథియన్స్ ని, సెంట్రల్ ఏషియా నుంచి ఇండియాకి వచ్చిన స్కిథియన్స్ ని ఇండో స్కిథియన్స్ అనడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ఇంకొక పేరు సాంస్క్రిట్ లిటరేచర్ లో శకాస్ అని అభివర్ణించడం అనేది జరిగింది. ఇక్కడ చెప్తాను చూడండి, వీళ్ళు ఎందుకు రావడం అనేది, వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, ఇది చైనా అండి. ఈ చైనా ప్రాంతం ఇది సెంట్రల్ ఏషియా ప్రాంతము. ఈ బ్యాక్టీరియా పైన సెంట్రల్ ఏషియా ప్రాంతం ఏదైతే ఉందో ఆ సెంట్రల్ ఏషియా ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈ స్కిథియన్స్. ఈ చైనా నుంచి కొంతమంది గిరిజన తెగలు, సమ్ ట్రైబ్స్, యూజీ తెగ అంటాం, యూజీ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ స్కిథియన్స్ కున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ వీళ్ళని ఇన్వేడ్ చేయడం అనేది జరుగుతుంది, వీళ్ళ పైన అటాక్ చేయడం అనేది జరుగుతుంది. స్కిథియన్స్ ఆర్ ఏ స్మాల్ ట్రైబ్స్, సెటిల్మెంట్స్ గా ఉండేవాళ్ళు. దేర్ ఏ నొమాడిక్ పీపుల్, ఒక సంచార జీవితం గడుపుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ యూజీ పీపుల్ ఎప్పుడైతే స్కిథియన్స్ దగ్గరికి వెళ్ళి స్కిథియన్స్ ఇన్వేడ్ చేయడం అనేది జరిగిందో వీళ్ళు బలవంతంగా ఈ గాంధార లేదా ఈ బ్యాక్టీరియా ప్రాంతానికి రావడం అనేది జరిగింది. బలవంతంగా వచ్చి వాళ్ళు ఎటువంటి తప్పని పరిస్థితుల్లో ఇండో గ్రీక్స్ ను ఓడించి వాళ్ళ ఇండో స్కిథియన్ సామ్రాజ్యాన్ని అనేది స్థాపించడం అనేది జరిగింది. అర్థమైందా? ఎప్పుడైతే ఈ చైనీస్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో అవి సెంట్రల్ ఏషియా ప్రాంతానికి వెళ్ళి వీళ్ళని ఇదవ్వడం అనేది, వీళ్ళని ఇంటర్ఫియర్ వీళ్ళ లైఫ్ లో రావడం అనేది ఇదయ్యారో, వాళ్ళని ఇన్వైట్ చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టారో స్కిథియన్స్ అక్కడ నుంచి పారిపోయి ఏం చేశారు, బ్యాక్టీరియా ప్రాంతం, ఈ ప్రాంతం గాంధార ఏరియా ఏదైతే ఉందో అక్కడికి వచ్చి ఇండో గ్రీక్స్ ను ఓడించి ఆ ప్రాంతాన్ని వీళ్ళు ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఆ స్కిథియన్స్ కి ఇంకొక పేరేంటి, శకాస్ అని కూడా అనడం అనేది జరుగుతుందమ్మా. శకాస్ అని కూడా మనం అంటాం. రైట్. అయితే చూడండి, శకాస్ రిప్లేస్డ్ ఇండో గ్రీక్స్ ఇన్ ద నార్త్ వెస్ట్ రీజియన్. నార్త్ వెస్ట్ రీజియన్ లో శకాస్ అనే వాళ్ళు ఇండో గ్రీక్స్ ని రిప్లేస్ చేయడం అనేది జరిగింది.
ది స్కిథియన్స్ ఆర్ సెంట్రల్ ఏషియన్ నొమాడిక్ ట్రైబ్స్. ఇప్పుడే చెప్పాను కదా, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి రిసోర్సెస్ కోసం తిరుగుతూ ఉంటారు. 2nd century BCలో చైనీస్ ట్రైబ్ యూజీ ట్రైబ్ అనేది ఏం చేస్తుందంటే వీళ్ళని ఇన్వేడ్ చేయడం జరుగుతుంది, సెంట్రల్ ఏషియా ప్రాంతాన్ని. వీళ్ళని ఇన్వేడ్ చేసిన తర్వాత అప్పుడు ఈ స్కిథియన్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బలవంతంగా తప్పని పరిస్థితుల్లో ఈ బ్యాక్ట్రియా ప్రాంతం, నేటి బలూచిస్తాన్ పంజాబ్ ప్రాంతానికి రావడం అనేది జరుగుతుంది. ఆ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారని చెప్పాను ఆల్రెడీ. ఆ ప్రాంతంలో ఎవరున్నారు ఆల్రెడీ? ఇండో గ్రీక్స్ ఉన్నారు. ఇండో గ్రీక్స్ ను ఓడించి షకాస్ తమ ఎంపైర్ అనే దాన్ని స్థాపించడం అనేది జరుగుతుంది. రైట్, చూడండి ఇలా ఉంటారు స్కిథియన్స్ అనే వాళ్ళు, ఇలా ఉంటారు. ఓకేనా, దే ఆర్ ఒక గిరిజన తెగ అనమాట, దే ఆర్ ఎ ట్రైబ్. రైట్, స్కిథియన్స్ హూ మైగ్రేటెడ్ టు ఇండియా ఆర్ నౌన్ యాజ్ ఇండో స్కిథియన్స్ అండి. స్కిథియన్స్ అనే వాళ్ళు ఇండియాకి వచ్చి, ఆల్రెడీ చెప్పాను ఇండియన్ కల్చర్ అనేది ఇంటాక్ట్ గా ఉంది, అస్సలు కదలలేదు, రూట్స్ అనేవి బలంగా ఉన్నాయి. మన తాలూకా సంస్కృతి సాంప్రదాయాలు అనేవి అంత గొప్పవి. ఎంత ఫారెన్ ప్రభావం, ఎంత విదేశీ ప్రభావం ఉన్నప్పటికీ మనం మారలేదు. మనల్ని చూసి వాళ్ళు మారడం అనేది జరిగింది. రైట్, మనల్ని చూసి వాళ్ళు మారిపోవడం అనేది జరిగింది. స్కిథియన్స్ అనే వాళ్ళు ఏమయ్యారు, ఇండియన్ కల్చర్ ని వాళ్ళు ఇది చేసుకొని ఇండో స్కిథియన్స్ గా మారడం అనేది జరిగింది. ఇండో గ్రీక్స్ కింగ్డమ్ కంటే ఈ షకాస్ కింగ్డమ్ అనేది చాలా 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 పెద్ద కింగ్డమ్ అండి. ఇండో గ్రీక్స్ కింగ్డమ్ కంటే షకాస్ కింగ్డమ్ అనేది చాలా చాలా పెద్ద కింగ్డమ్. ఎందుకంటే ఇలాంటివి ఎందుకు మెన్షన్ చేశానంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్స్ అడుగుతారు. షకా కింగ్డమ్ వాజ్ లార్జర్ దాన్ ఇండో గ్రీక్ కింగ్డమ్స్, ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతా ఉంటారు. ఇలాంటివి మనం ఆన్సర్ చేయగలగాలి. రైట్, నెక్స్ట్, షకాస్ కింగ్డమ్ లో ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అంటే మావూజ్. హీఈస్ ద ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ షకా కింగ్డమ్ అండి. హీఈస్ ద ఎర్లియస్ట్ ఇండో స్కిథియన్ కింగ్. ఇండో స్కిథియన్ కింగ్స్ అందరిలోనే ఈయన ఎర్లియస్ట్ వన్. ఇతనికి మరొక పేరు ఏంటి అంటే మోగా. మావూజ్ ఇంకొక పేరు ఏంటి అంటే మోగా. రైట్, హీఈస్ ద ఎర్లియస్ట్ ఇండో స్కిథియన్ కింగ్ ఎవరు అంటే మావూజ్ లేదా మోగా. ఇతను గాంధార ప్రాంతాన్ని ఏలడం అనేది జరిగింది. అంటే నేటి బలూచిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉందో, ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ ప్రాంతం, దాన్ని ఏలడం అనేది, దాన్ని పరిపాలించడం అనేది జరిగింది. హిస్ క్యాపిటల్ ఏంటి అంటే సిర్కాప్. క్యాపిటల్ ఇప్పుడు పాకిస్తాన్ లోని పంజాబ్ లో ఉంది. సిర్కాప్ అనేది ఇతని క్యాపిటల్. రైట్, మావూజ్ ఇది చేసినటువంటి కాయిన్స్ లో చాలా కాయిన్స్ లో బోత్ బుద్ధిజం అండ్ హిందూ సింబల్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఈ ఫాలోడ్ టాలరెన్స్ పాలసీ. అశోక పాలసీ ఏదైతే ఉందో దాన్ని ఇతను ఫాలో అవ్వడం అనేది జరిగింది. అన్ని మతాలను ఈక్వల్ గా యాక్సెప్ట్ చేయడం అనేది మావూజ్ చేయడం అనేది జరిగింది. బుద్ధిజం ని సమానంగా చూశాడు, హిందువుల్ని సమానంగా చూశాడు. అతని కాయిన్స్ మీద బోత్ బుద్ధిస్ట్ అండ్ హిందూ సింబల్స్ ని ఈయన ప్రింట్ చేయడం అనేది జరిగింది. రైట్, స్క్రిప్ట్స్ ఆన్ కాయిన్స్. ఇతనికి ఇష్యూ చేసిన కాయిన్స్ మీద స్క్రిప్ట్స్ ఏంటి అంటే గ్రీక్ అండ్ ఖరోస్తి. ఇది చాలా సార్లు అడిగారండి, ఈ స్క్రిప్ట్ గురించి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఖరోస్తి లిపి. ఓకేనా, ఇప్పటికీ గ్రీకుల్లో చాలా మంది ఇది అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, బైబిల్ కూడా ఖరోస్తి లిపిలోనే రాయబడింది అని చెప్పి మొదట చెప్తారు. రైట్, బైబిల్ కూడా ఫస్ట్ ఖరోస్తి లిపిలోనే రాయబడింది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఖరోస్తి స్క్రిప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. రైట్, మావూజ్ ఫస్ట్ ఎర్లియస్ట్ స్కిథియన్ ఇండో స్కిథియన్ రూలర్ కింగ్ ఎవరు అంటే మావూజ్ లేదా మోగా. హీ రూల్డ్ ఓవర్ గాంధార. ఇతను గాంధారని పరిపాలించడం అనేది జరుగుతుంది. ఇతని క్యాపిటల్ ఏంటి అమ్మా అంటే సిర్కాప్. ఇతను బోత్ బుద్ధిస్ట్ కాయిన్స్, బుద్ధిస్ట్ సింబల్స్ తో ఉన్నటువంటివి, ఇంకా హిందూ సింబల్స్ తో ఉన్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. కాయిన్స్ మీద ఉన్న స్క్రిప్ట్ ఏంటి అంటే గ్రీక్ అండ్ ఖరోస్తి. గ్రీక్ స్క్రిప్ట్ అండ్ ఖరోస్తి స్క్రిప్ట్ ని ఈయన ఇది చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఫస్ట్ రూలర్స్ టు ప్రింట్ కాయిన్స్ ఎవరమ్మా? మొదట ఎవరు ప్రింట్ చేశారు కాయిన్స్? ఇండో గ్రీక్స్ కి మరొక పేరేంటి? ఇండో గ్రీక్స్ యొక్క మొదటి రూలర్ ఎవరు? డెమెట్రియస్ యొక్క కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? మినాండర్ ప్యాట్రనైజ్ చేసినటువంటి రిలీజియన్ ఏంటి? బుద్ధిజం. మిలిండర్ కి బుద్ధిజం ఇచ్చినటువంటి ప్రీస్ట్ ఎవరు?
నాగసేన. మినాండర్ కి నాగసేనకి మధ్య జరిగినటువంటి కాన్వర్సేషన్ రికార్డ్ చేసినటువంటి బుక్ ఏంటి? మిలింద పన్హా రాసినటువంటి మిలింద పన్హా ఏ లాంగ్వేజ్ లో రాయబడింది? పాలీ లాంగ్వేజ్ లో రాయబడింది. త్రిపిటకాస్ తర్వాత బుద్ధులకి ఇంపార్టెంట్ బుక్ ఏంటి? మిలింద పన్హా. ఇండో గ్రీక్స్ తర్వాత వచ్చిన ఫారెన్ పీపుల్ ఎవరు ఇండియాకి? శాకాస్. శాకాస్ కి ఇంకొక పేరేం పేరు? స్కిథియన్స్. ఏ ప్రాంతం నుంచి రావడం అనేది జరిగింది? ఏ ఏరియా నుంచి రావడం అనేది జరిగింది? సెంట్రల్ ఏషియా. సెంట్రల్ ఏషియా నుంచి ఎక్కడికి వచ్చారు? ఇండియాకి వచ్చారు. సో వాళ్ళని ఏమన్నారు ఇండియాకి వచ్చిన తర్వాత? ఇండో స్కిథియన్స్ అని చెప్పి అన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. సరే, అయితే ఈ శాకాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ పార్థియన్స్ గురించి చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. ఈ పార్థియన్స్ అండ్ కుషానాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఫారిన్ రూలర్స్ అమ్మ. వీళ్ళ తాలూకా ప్రెజర్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల నార్త్ వెస్ట్ రీజియన్ లో వీళ్ళ తాలూకా అటాక్స్ కూడా మొదలవడం వల్ల శాకాస్ లో కన్ఫ్యూజన్ మొదలయ్యి శాకాస్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 బ్రాంచెస్ గా విడిపోతారండి. ఒకరు ఆఫ్ఘనిస్తాన్, ఒకరు ప్రెజెంట్ ఉన్న పంజాబ్ ఏరియా, ఇంకొకరు తక్షశిలా ప్రాంతం, ఇంకొకరు ప్రెజెంట్ ఉన్న ఉజ్జయిన్ ప్రాంతం. ఇలా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజియన్స్ బ్రాంచెస్ లా విడిపోవడం అనేది జరుగుతుంది. అలా ఎవరైతే రూలర్స్ 5 బ్రాంచెస్ ఇది చేస్తారో ఆ 5 బ్రాంచెస్ ని రూల్ చేసినటువంటి రూలర్స్ ఏమంటాము? శాత్రపాస్ లేదా క్షాత్రపాస్ అంటాము. క్షాత్రపులు అంటాం లేదా శాత్రపాస్ అంటాం. మళ్ళీ చెప్తాను, కన్ఫ్యూజన్ గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మీకు ఆల్రెడీ చెప్పాను నార్త్ వెస్ట్ రీజియన్ లో ఎవరుంటారని చెప్పాను. ఇండో గ్రీక్స్ తర్వాత ఎవరు వస్తారు? షకాస్ వస్తారు. అవునా? షకాస్ రావడం వచ్చిన తర్వాత ఇంకొక ఫారెన్ అటాకర్స్ పార్థియన్స్ అండ్ కుషానాస్ కూడా నార్త్ వెస్ట్ రీజియన్ మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ షకాస్ మీద ఏం జరుగుతుందంటే షకాస్ మైండ్ లో కన్ఫ్యూజన్ మొదలవుతుంది. కన్ఫ్యూజన్ మొదలై ఏం జరుగుతుంది అంటే వాళ్ళు డిజింటిగ్రేట్ అయిపోతారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు పారిపోయి ఒక్కొక్క ప్లేస్ ని ఒక్కొక్కరు ప్రావిన్సెస్ ని ఒక్కొక్కరు పరిపాలించడం అనేది జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని ఒకరు, ఇంకొక పంజాబ్ ప్రాంతాన్ని ఒకరు, పైన తక్షశిల కాశ్మీర్ కి ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఉన్న అదే హిందూకుష్ మౌంటైన్స్ దగ్గర ఉన్న తక్షశిల ప్రాంతాన్ని ఒకరు, ఉజ్జయిన్ ప్రాంతాన్ని ఒకరు. ఇలా 5 బ్రాంచెస్ అనేవి అయిపోతాయి. ఆ 5 బ్రాంచెస్ ని పరిపాలించే వాళ్ళని ఏమంటాము? శాత్రపాస్ లేదా క్షాత్రపాస్ అంటాం. వీళ్ళు కూడా శకాసే, కానీ వీళ్ళ పేర్లేంటి? శాత్రపాస్ లేదా క్షాత్రపాస్ అని చెప్పి అంటాం. వీళ్ళ డైనాసిటీ ఏంటి? శకా డైనాసిటీని. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. శాత్రపాస్ అనే వాళ్ళు 2 రకాలండి. ఓకేనా? శాత్రపాస్ ఎలా విడిపోయారంటే నార్థన్ శాత్రపాస్, వెస్టర్న్ శాత్రపాస్. నార్థన్ శాత్రపాస్ అంటే ఆఫ్ఘనిస్తాన్ అండ్ నెక్స్ట్ తక్షశిలా ప్రాంతంలో ఇదైన వాళ్ళు. వెస్టర్న్ శాత్రపాస్ ఎవరు అంటే వెస్టర్న్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. అంటే ప్రెజెంట్ పంజాబ్, ఉజ్జయిన్ ప్రాంతం ఏదైతే, గుజరాత్ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు. వెరీ ఇంపార్టెంట్. వీళ్ళ గురించి మెనీ సోర్సెస్ లేవు, వీళ్ళ గురించి ఆధారాలు అనేవి ఎక్కువగా లేవు. వెస్టర్న్ వాళ్ళ గురించి ఆధారాలు అనేవి ఎక్కువగానే ఉన్నాయి. వీళ్ళలో ఇంపార్టెంట్ ఎవరు అంటే వెస్టర్న్ శాత్రపాస్ లో వెరీ ఇంపార్టెంట్ పీపుల్ నహపాన, రుద్రదమన. వీళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. ఒక్క 5 minutes లో అయిపోతుంది క్లాసు. జాగ్రత్తగా వినండి. వీళ్ళిద్దరి గురించి టకటకా నేర్చేసుకుందాం. ఓకేనా? దాంతో పాటు ఈ శకా డైనాసిటీ గురించి కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? చూడండి, నహపాన ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ షకాస్. షకాస్ మావూజ్ తర్వాత శకా రూలర్స్ లో అంటే శాత్రపా రూలర్స్ లో, శాత్రపుల్లో వెరీ ఇంపార్టెంట్ ఎవరు అంటే నహపానుడు. చూసారా బాలయ్య బాబు గౌతమిపుత్ర శాతకర్ణి? చూసారా అందరూ? దానిలో ఫస్ట్ వార్ జరుగుతుంది. ఫస్ట్ వార్ లో జరుగుతున్నప్పుడు నహపానుడినే ఓడిస్తారు. ఎవరు ఓడిస్తారంటే గౌతమిపుత్ర శాతకర్ణి. రైట్? అది చూడండి. ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ షకాస్. ఈ ప్రింటెడ్ మెనీ సిల్వర్ కాయిన్స్. తను చాలా వెండి నాణ్యాలను ప్రింట్ చేయడం అనేది జరుగుతుందండి. అతని క్యాపిటల్ కూడా నాసిక్. క్యాపిటల్ ఏంటి అంటే నాసిక్. ఈ నహపానుడికి శాతకర్ణి ఎవరైతే మన శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రూలర్ గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణికి నహపానునికి మధ్య వార్ అనేది జరుగుతుంది. ఆ వార్ పేరు జోగిల్ తంబి వార్ అండి. ఆ వార్ పేరు జోగిల్ తంబి వార్. దానిలో నహపానుడు ఓడిపోతాడు. శాతకర్ణి
గౌతమిపుత్ర శాతకర్ణి విన్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, నహపానుడు ఓడిపోవడం జరుగుతుంది, గౌతమిపుత్ర శాతకర్ణి విన్ అవ్వడం అనేది, విజయం సాధించడం అనేది జరుగుతుంది. సో ఆల్మోస్ట్ నహపానుడు మరణంతో ఏం జరుగుతుంది, శకా డైనాసిటీ ఆల్మోస్ట్ ఇదైపోతుందండి, ఆల్మోస్ట్ పూర్తిగా అంతమైపోవడం, పతనం అయిపోవడం అనేది జరుగుతుంది. కానీ శాకా డైనాసిటీకి చెందిన ప్రజలు మాత్రం, వాళ్ళ రూలింగ్ లేకపోయినా ప్రజలు మాత్రం డిఫరెంట్ ఏరియాస్ లో మాత్రం ఉండడం అనేది జరుగుతుంది. ఇండియాలో వాళ్ళ స్థావరాలు ఎప్పటికే ఉన్నాయి, స్కితియన్లు ఎప్పటికీ ఇండియాలో ఉండడం అనేది జరిగింది. రైట్, వాళ్ళ ఇండియన్ కల్చర్ లో అఫ్ కోర్స్ ఇంబ్రైవ్ అయిపోవడం అనేది జరిగింది. నేను ఆర్ట్ అండ్ కల్చర్ గురించి మాట్లాడేటప్పుడు నెక్స్ట్ మనం హిస్టరీ అయిపోయిన తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ చెప్తాను కదా, అప్పుడు అన్ని వీటందరి గురించి మాట్లాడుకుందాం మళ్ళీ. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సెకండ్ వన్ క్షాత్రపుల్లో, శాత్రపాస్ లో సెకండ్ వెరీ ఇంపార్టెంట్ రూలర్ రుద్రదమన్. ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రూలర్. హిస్ క్యాపిటల్ ఈస్ ఉజ్జయిన్. ఇతని క్యాపిటల్ ఏంటమ్మా, ఉజ్జయిన్. ఈ రినోవేటెడ్ లేక్ ఏదైతే ఉందో, సుదర్శన తటాకం అని చెప్పాం కదా, మౌర్యన్ ఎంపైర్ టైంలో తక్షశిల పాటలీపుత్రం నుంచి తక్షశిల వరకు రోడ్స్ కన్స్ట్రక్షన్ జరిగిందని చెప్పాము. దేని మీదగా, వారణాసి మీదగా, నేను ఆల్రెడీ చెప్పాను. దాంతో పాటు పెద్ద కెనల్స్, డ్యామ్స్ కన్స్ట్రక్షన్ కూడా చంద్రగుప్త మౌర్యుడు చేశాడని చెప్పాను. దాంతో పాటు చంద్రగుప్త మౌర్య వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టాడని చెప్పాను, గుర్తుందా? దాంతో పాటు చంద్రగుప్త మౌర్యుడు డ్యామ్స్ కన్స్ట్రక్షన్ జరిగాయని చెప్పాను. రైట్, ఇవన్నీ చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు చాలా లేక్స్ కూడా కన్స్ట్రక్షన్ జరగడం అనేది జరిగింది. దానిలో సుదర్శన తటాకాన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే, ఒరిజినల్లీ కన్స్ట్రక్టెడ్ బై చంద్రగుప్త మౌర్య. దానిని ఫస్ట్ రినోవేషన్ ఎవరు చేశారు, ఇది క్వశ్చన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రినోవేషన్ ఎవరు చేశారు అంటే అశోకుడు చేశాడు. సుదర్శన తటాకాన్ని ఫస్ట్ రినోవేషన్ ఎవరు చేశారు అంటే అశోకుడు చేశాడు. సెకండ్ రినోవేషన్ ఎవరు చేశారు అంటే రుద్రదమనుడు చేశాడు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సుదర్శన తటాకాన్ని ఒరిజినల్ గా కన్స్ట్రక్ట్ చేసింది చంద్రగుప్త మౌర్యుడు. ఫస్ట్ రినోవేషన్, ఫస్ట్ రిపేర్ వర్క్ చేసింది అశోకుడు. సెకండ్ రిపేర్ వర్క్ రినోవేషన్ చేసింది రుద్రదమనుడు చేయడం అనేది జరిగింది. ఈ మ్యారీడ్ హిందూ ఉమెన్. ఈ రుద్ర ఉమెన్, ఇతను స్కితియన్ దీనికి చెందిన వాడైనప్పటికీ ఒక హిందూ ఉమెన్ ని పెళ్లి చేసుకుంటాడు, ఎంతో ప్రేమగా ప్రేమించి. దాని తర్వాత హిందూయిజం ని తీసుకోవడం అనేది జరుగుతుంది, హిందూయిజం ని ఆదరించడం అనేది జరుగుతుంది. ఇతను సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఇతనికి వచ్చిన టైటిల్ ఏంటి అంటే మహాక్షాత్రప టైటిల్ అనేది ఎవరిది అని అడుగుతారు, రుద్రదమనుడు. మహాక్షాత్రప టైటిల్ అనేది ఎవరిది, రుద్రదమనుడిది. మహాక్షాత్రప అనే టైటిల్ అమ్మ. ఓకేనా, నెక్స్ట్. He maintained marital relationships with శాతవాహనాస్ తో ఇతను వివాహ సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇదవ్వడం అనేది చేయడం అనేది జరుగుతుంది. రుద్రదమనుని యొక్క డాటర్, రుద్రదమన యొక్క డాటర్ రుద్రదమనిక. తినని ఎవరికి ఇస్తాడు అంటే వాసిష్ఠాపుత్ర శివశ్రీ శాతకర్ణికి ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, అంటే గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు ఎవరైతే ఉంటారో శివశ్రీ శాతకర్ణి, తనకి రుద్రదమనికని ఇచ్చి పెళ్లి చేయడం అనేది జరుగుతుంది. వివాహ సంబంధాలు పెట్టుకుంటాడు. దాంతో పాటు శాతవాహనాస్తో ఎక్కువ యుద్ధాలు చేసింది కూడా రుద్రదమనుడే, ఎక్కువ వార్స్ చేసింది కూడా రుద్రదమనుడే. ఓకేనా, ఎక్కువ వార్ చేసింది కూడా రుద్రదమనుడే. ఈ సపోర్టెడ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఎప్పుడైతే హిందూయిజం స్వీకరిస్తాడో దాని తర్వాత సాంస్క్రిట్ లాంగ్వేజ్ ని, కల్చరల్ ఆర్ట్స్ ని, దాంతో పాటు హిందూ మతాన్ని ఎక్కువగా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. వేదిక్ రిలీజియన్ అనేది మెల్లమెల్లగా గుర్తుపెట్టుకోండి. వేదిక్ రిలీజియన్ అనేది మెల్లమెల్లగా హిందూ రిలీజియన్ కి మారడానికి మెయిన్ కారణం ఎవరవుతారంటే రుద్రదమనుడు అవుతాడు. మొదటి కారణం ఎవరవుతారంటే రుద్రదమనుడు అవుతాడు. అప్పటి వరకు బుద్ధిజం యొక్క ప్రభావం ఎక్కువ ఉండేది. దాని తర్వాత మెల్లమెల్లగా హిందూ రిలీజియన్ అనేది, హిందూ మతం అనేది తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటుంది, తన పాత గ్లోరీని అనేది తిరిగి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. రైట్, హీ ఇష్యూడ్ ద ఫస్ట్ లాంగ్ ఇన్స్క్రిప్షన్ ఇన్ సాంస్క్రిట్ లో మొదటి లాంగ్ ఇన్స్క్రిప్షన్ అనేది ఒక పెద్ద రాతి శిలాశాసనం అనేది ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఆ రాతి శిలాశాసనం పేరు జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ అండి, జునాగఢ్ రాతి శాసనం. దానికి ఇంకొక పేరు ఏంటి అంటే గిర్నార్ రాక్ ఇన్స్క్రిప్షన్ అని కూడా అంటారు. ఇతని టైంలోనే ఉజ్జయిన్ అనేది ఒక పెద్ద ఎడ్యుకేషనల్ సెంటర్ గా ఇదవ్వడం అనేది జరిగిందండి, ఒక గొప్ప విద్యా కేంద్రంగా ఇదవ్వడం అనేది కూడా జరగడం అనేది జరిగింది. రైట్,
ఇదవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ సెకా డైనాసిటీ అనేది ఎలా ఎండ్ అవుతుంది అంటే, దీని సెకా డైనాసిటీ యొక్క లాస్ట్ శాత్రప్ రూలర్, వెస్టర్న్ శాత్రప్, రుద్రదమను తర్వాత వచ్చిన శాత్రప్ రూలర్ రుద్రసింహ 3 అనే ఆయన్ని గుప్తుల్లో ఒకరు, గుప్తుని కింగ్, గుప్తా ఎంపైర్ లో ఒక కింగ్ చంద్రగుప్త 2 అని ఆయన వధిస్తాడండి. వధించి రుద్రసింహాన్ని వధించి అప్పుడు గుప్త సామ్రాజ్యంలో ఈ శకా డైనాసిటీని, శకా సామ్రాజ్యం, ఈ నార్త్ వెస్ట్ ప్రావిన్స్ ఏదైతే ఉందో దానిని విలీనం చేసుకుంటాడు గుప్తా డైనాసిటీలో, గుప్తా వంశంలో. అలా ఈ శాత్రప లేదా శకా డైనాసిటీ అనేది పూర్తిగా అంతమవుతుంది. రైట్, ఇది ఇండో గ్రీక్స్ శకాస్ గురించి మాట్లాడుకున్నాం. రేపు పార్థియన్స్ గురించి, కుషానాస్ గురించి రేపు మాట్లాడుకుందాం. దాంతో పాటు నేటివ్ సక్సెసెస్ ఎవరైతే చెప్పుకున్నామో వాళ్ళ గురించి కూడా రేపు మాట్లాడుకుందాం. క్లాసులు ఫాలో అవ్వగలుగుతున్నారా అందరూ? అందరికి అర్థం అవుతున్నాయా క్లాసులు పర్ఫెక్ట్ గా? ఆ ఈవెంట్స్ అనే ఒకటి దాని తర్వాత ఒకటి అర్థం అవుతుందా? ఏవైనా సజెషన్స్ ఏవైనా ఉంటే నాకు, లేకపోతే ఫీడ్బ్యాక్ ఏవైనా ఉంటే కానీ క్లాస్ ఎలా ఉందో నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తా ఉండండి, మీ సజెషన్స్ ఇస్తా ఉండండి. ఓకేనా? నేను మీ ఇంపార్టెంట్ సజెషన్స్ ని క్లాస్ లో ఇది చేయడానికే చూస్తాను. ఓకేనా? రైట్. సో చెప్పండి అమ్మా. నేను క్వశ్చన్ ఇచ్చారు కదా సార్, ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? ఎలా నేను రాశాను కానీ అది రిలేటెడ్ గా లేదన్నారు. లెట్ ఎవ్రీ వన్ రైట్ అమ్మా, మిగిలిన వాళ్ళు కూడా రాయనివ్వండి. రాసిన తర్వాత నేను గ్రూప్ లో చెప్తాను. ఓకే, అంటే మళ్ళీ రాద్దామని సార్. మీరు థింక్ చేయండి, మీకు ప్రెజెంట్ కంట్రిబ్యూషన్స్, బుద్ధుని ప్రెజెంట్ కంట్రిబ్యూషన్స్. ఇప్పుడు నేను క్లాస్ లో చెప్పేటప్పుడు కూడా చెప్పాను బుద్ధిజం కంట్రిబ్యూషన్స్ ఎలా ఇదయ్యాయి అని చెప్పి, గుర్తుందా? సారోకి రీజన్ ఏంటి? అవును సార్, మితిమీరిన కోరికలు. ఇప్పుడు ప్రెజెంట్ కూడా మన జనాలకు ఉన్నదేంటి? మెటీరియల్ నీడ్స్ ని కోరుకుంటున్నామా? ఫోన్ కోరుకుంటున్నాం, టీవీని కోరుకుంటున్నాం, ఏసీని కోరుకుంటున్నాం, హీటర్లను కోరుకుంటున్నామా? అవి దక్కపోతే ఏం జరుగుతుంది? సారోకి వెళ్తున్నామా? దుఃఖానికి వెళ్తున్నామా? ఇలా ప్రెజెంట్ దానికి మీ అనాలిసిస్ అనేది మీకు ఉండాలి. ప్రెజెంట్ దానికి ఇంక్లూడ్ చేయండి, ఇలా కనెక్ట్ చేసి మీ ఓన్ వర్డ్స్ లో రాయడానికి ప్రయత్నించండి. రైట్, హిస్టరీ అనేది నోట్స్ లో చెప్పింది రాస్తున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. అనాలిసిస్ ఉంటుంది కాబట్టి ట్రై చేయండి. లెట్ అదర్స్ రైట్, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? డన్ అమ్మా, లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. బై.